గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనం మార్నింగ్ స్థానిక ప్రభుత్వాల గురించి చూసుకున్నాం. సో పాలిటీలో ఇంకొక మెయిన్ ఏరియా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది మనం చూసుకోవాలి టాపిక్. సో ఇది కూడా ఒక మేజర్ ఏరియానే పాలిటీలో, సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో మనం ఆల్మోస్ట్ మార్నింగ్ పాలిటీ చూసాం, ఇప్పుడు పాలిటీ. మనకి ఇంకొక పాలిటీకి ఇంకా 2 వస్తాయి కాబట్టి ఆ 2లో మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఒకటి క్లాస్ తీసుకోవచ్చు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఒక క్లాస్ తీసుకోవచ్చు. దాంతో పాలిటీ డీసెంట్గా మనం కవర్ చేసినట్టు అవుతుంది. సో ఈరోజు క్లాస్లో మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్ చూసుకుందామండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్ చూసుకుందాం. మార్నింగ్ కూడా అంటే ఈ టాపిక్ ఒకసారి చెప్పండి అని సమ్వన్ రిక్వెస్ట్ చేశారు, సెంటర్ స్టేట్ రిలేషన్స్ అట్లా అని చెప్పి. యా, గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేది మనకి ఈరోజు టాపిక్. సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే టాపిక్. మనం ఆల్రెడీ చదువుకున్నాం ఏంటి, భారతదేశం సమైక్య వ్యవస్థని ఏర్పాటు చేసుకుంది, అంటే ఫెడరల్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది. సమైక్య వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ అంటాం, సమైక్య వ్యవస్థ. సో ఫెడరల్ వ్యవస్థ అనగానేమి, కేంద్రము మరియు రాష్ట్రాలు రెండూ ఉంటాయి. రాష్ట్రాలకి వాటిలో కాస్త అటానమీ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఇచ్చే ఒక ఏరియాలో, వాళ్ళ ఏరియాలో వాళ్ళకి కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది రాష్ట్రాలకి. కేంద్రానికి తనకున్న ఏరియాలో తనకు ఉంటుంది పవర్. కాబట్టి ఇద్దరికీ ఉంటుంది పవర్, కేంద్రానికి ఉంటుంది పవర్, ఇక్కడ రాష్ట్రాలకి ఉంటుంది పవర్. సో ఈ పవర్ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా ఇంపార్టెంట్. సమైక్య వ్యవస్థలో మరి పవర్స్ ఇద్దరికీ ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరికీ ఎవరెవరికి ఏమేం పవర్స్ ఉంటాయి అనేది స్పష్టంగా విభజించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. లేదంటే గొడవలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, సెంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి మన దేశంలో కూడా మన రాజ్యాంగంలోనే కేంద్ర అధికారాలు ఏంటి, కాన్స్టిట్యూషన్, కేంద్ర అధికారాలు ఏంటి, రాష్ట్ర అధికారాలు ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయబడింది అనమాట. ఎందుకు అంటే కాన్ఫ్లిక్ట్ ఉండకుండా ఉండడానికి ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనం వాటి గురించి చూసుకుందాం. మేజర్ ఈరోజు మనం టాపిక్ అదండి. కాబట్టి మనం ఈరోజు చూసేది సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఇందులోకి సంబంధించి మనం కొన్ని కమిటీస్ని చూస్తాము, లైక్ డిఫరెంట్ కమిటీస్ వాళ్ళు కొన్ని సూచనలు చేస్తారు. అందులో కొన్ని లిస్టు చూస్తాం. మనం 7th షెడ్యూల్ గురించి కాస్త చూసుకోవాలి. సో మేజర్గా ఆ ఏరియాస్ ఉంటాయి రెండు మనం చూసేది. సో క్లాస్ని స్టార్ట్ చేద్దాం. సమైక్య వ్యవస్థ, ఫెడరల్ అంటామండి, సమైక్య వ్యవస్థ. సమైక్య వ్యవస్థ అంటే ఫెడరల్. ఫెడరల్ అంటే ఆ దేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రాలు రెండిటికి పవర్స్ అనేది విభజన ఉంది. అంటే ఇద్దరు వాళ్ళ యొక్క ఏరియాస్లో పవర్ఫులే, అందుకని చెప్పి ఇద్దరి మధ్యలో అధికారాలు అనేది విభజించబడుతుంది అన్నమాట. సెంటర్ స్టేట్. ఓకే, లెట్ us స్టార్ట్ ది క్లాస్. యా, గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. పార్ట్ 11 మన రాజ్యాంగంలోని పార్ట్ 11 సెంటర్కి స్టేట్కి మధ్యన రిలేషన్స్ గురించి తెలుపుతుంది. ఆ పార్ట్ 11లో ఆర్టికల్ 245 to 255, 245 to 255 వరకు సెంటర్కి స్టేట్కి శాసనపరమైన సంబంధాల గురించి మాట్లాడుతుందండి. లెజిస్లేటివ్ రిలేషన్స్, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి శాసనపరమైన అధికారాల గురించి ఆర్టికల్ 245 to 255 ప్రస్తావిస్తుంది. లెజిస్లేటివ్ రిలేషన్స్. నెక్స్ట్ మనకి పార్ట్ 12లో
ఆర్టికల్స్ 264 టు ఆర్టికల్ 300A మనకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఉన్న ఆర్థికపరమైన రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి ప్రస్తావిస్తుంది. ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి ప్రస్తావిస్తుంది. శాసనపరమైన, లెజిస్లేటివ్ అంటే ఇది ఆర్థిక. నెక్స్ట్ మనకి పార్ట్ 11లోనే ఇది కూడా ఉంది కదా, ఇది మిస్ అయింది. ఆర్టికల్ 256 టు ఆర్టికల్ 263. పార్ట్ 11లో ఆర్టికల్ 256 టు ఆర్టికల్ 263 అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండి, అంటే పరిపాలనా సంబంధించిన సంబంధాలు గురించి మనకి ప్రస్తావిస్తుంది. ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. శాసనపరమైనవి, పరిపాలనాపరమైనవి సంబంధించిన పార్ట్ 11వ భాగంలో ఉంటుంది. ఆర్థికపరమైన సంబంధాల గురించి మనకి 12th పార్ట్లో ఉంటుంది, 12వ భాగంలో ఉంటుంది. ఇంపార్టెంట్, ఏ ఆర్టికల్స్ మనకు అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. సెంటర్కి స్టేట్కి లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి ప్రస్తావించే ఆర్టికల్స్ ఏమేమి అంటాడు. 245 టు 255. 256 టు 263 డీల్స్ విత్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలన సంబంధమైన సంబంధాలు. 264 టు 300 ఫైనాన్షియల్ రిలేషన్స్. మనం ఫస్ట్ శాసనపరమైన సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెజిస్లేటివ్ రిలేషన్స్, శాసనపరమైన సంబంధాలు. పార్ట్ 11 ఆర్టికల్ 245 టు 255. రాజ్యాంగంలో మరి ఇప్పుడు మనం ఏమనుకున్నాము, సమైక్య వ్యవస్థని భారతదేశంలో అమలుపరిచాము అన్నప్పుడు ఇద్దరికీ అధికారాలు ఉంటాయి. ఎవరెవరికి ఏ అధికారాలు ఉన్నాయి అనేది స్పష్టంగా తెలపబరచాలన్నమాట, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని చెప్పి మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ అనేది ఉంటుంది. 7th షెడ్యూల్లో మనకి జాబితాలు ఉంటాయి. ఒకటి కేంద్ర జాబితా అంటాం, యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా. 2 రాష్ట్ర జాబితా. 3 ఉమ్మడి జాబితా. ఈ 3 లిస్ట్ మనకి 7th షెడ్యూల్లో ఉంటుంది. ఈ 3 లిస్టులో ప్రస్తావించని అంశాన్ని మనము రెసిడ్యూరీ లిస్ట్ కింద చెప్పుకుంటాం. అవశేష జాబితా, రెసిడ్యూరీ లిస్ట్ అంటాం. ఈ 3 ప్రస్తావించినది ఏదన్నా ఉందనుకోండి సబ్జెక్ట్, దాన్ని మనం రెసిడ్యూరీ లిస్ట్ అంటాం. కేంద్ర జాబితాలో కేంద్రానికి, సెంటర్ శాసనాలు చేసుకునే, చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది. రాష్ట్ర జాబితాలో రాష్ట్రాలు చట్టాలు చేసుకునే అధికారం ఉంటుంది. ఉమ్మడి జాబితాలో సెంటర్కు ఉంటుంది, కేంద్రానికి ఉంటుంది, మరియు రాష్ట్రానికి, ఇద్దరూ చేసుకోవచ్చు అన్నమాట చట్టాలు. ఈ పాయింట్ తెలిపే ఆర్టికల్ ఏది అంటే షెడ్యూల్ 7 గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్ 246 ఇది ప్రస్తావిస్తుందండి. సో ఆర్టికల్ 246 మనకి ఏం తెలియజేస్తుంది, భారతదేశం ఒక సమైక్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్. సమైక్య వ్యవస్థలో కేంద్రానికి అధికారాలు ఉంటాయి, రాష్ట్రానికి కూడా అధికారాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన కేంద్ర విభజన అనేది స్పష్టంగా ఉండాలి. అందుకని చేత మన రాజ్యాంగంలోనే 7వ షెడ్యూల్లో కేంద్రానికి, రాష్ట్రానికి, వీళ్ళిద్దరికీ ఉమ్మడిగా ఉన్నటువంటి అధికారాలు ఏవి అనేది స్పష్టంగా ప్రస్తావించబడినది. ఈ 3 చెందని అంశం ఏదన్నా ఉంటే దాన్ని మనం రెసిడ్యూరీ లిస్ట్లో అంటాము. ఈ రెసిడ్యూరీ లిస్ట్కి పార్లమెంట్ అనగా సెంటర్కి అధికారం ఇవ్వబడింది. సో రెసిడ్యూరీ లిస్ట్ పైన ఏదైనా చట్టాలు చేయాలంటే కేవలం పార్లమెంట్ అనగా సెంటర్ మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క లిస్ట్ గురించి చూద్దాం. కేంద్ర జాబితా, యూనియన్ లిస్ట్. యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితా. మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, కేంద్ర జాబితా అంటే యూనియన్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే వాటిపైన చట్టాలు చేయగలుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయగలుగుతుందంటే పార్లమెంట్ అర్థం. సెంటర్ అంటే ఇక్కడ పార్లమెంట్ అండి. లిస్ట్ 1 అంటాం దీన్ని మనం. క్వాసీ మీన్స్ ఏంటి అని అడుగుతున్నారు మన రమేష్ పేడి గారు. క్వాసై ఆర్ క్వాసీ ఏదన్నా పలకచ్చు దాన్ని. క్వాసీ అంటే దాని మీనింగ్ సింపుల్గా చెప్పుకోవాలంటే సెమీ అనుకోవచ్చు అండి. మనం సెమీ అనుకోవచ్చు. మనది యాక్చువల్గా ఫెడరల్ కాదు, క్వాజై ఫెడరల్ అంటారు. ఎందుకు అట్లా అంటారు అంటే మనది నిజమైన సమైక్య వ్యవస్థ, పూర్తి సమైక్య వ్యవస్థ కాదు, పూర్తి ఫెడరల్ కాదు. పూర్తి ఫెడరల్ అంటే ఏంటి, యుఎస్ఏ అని చెప్పుకోవచ్చు పూర్తి ఫెడరల్గా. ఎందుకు,
యుఎస్ఏలో ఏదైనా రాష్ట్రం ఉంది, వాళ్ళు ఒప్పందాల ద్వారా ఏర్పడ్డారనమాట వాళ్ళందరూ కలిసి. ఎప్పుడన్నా ఒక రాష్ట్రానికి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం ఆ యూనియన్, ఆ కేంద్రం నుంచి విడిపోవచ్చు. ఇట్లాంటి వాటిని పూర్తి సమైక్య వ్యవస్థ అంటాం, ఫెడరల్ వ్యవస్థ అంటాం. భారతదేశానికి ఆ రాష్ట్రాలకు అధికారాలు లేవు. ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు రాష్ట్రాలకు చాలా అధికారాలు పోతాయి. సో చాలా సందర్భాల్లో కేంద్రానికి ఎక్కువ అధికారం ఉంటుంది. అందుకని చెప్పి మనది పూర్తి సమైక్య వ్యవస్థ అయితే కాదు. సో ఫెడరల్ అనే పిలవకూడదు, టెక్నికల్గా అయితే క్వాసే ఫెడరల్ అంటారు. అందుకే అంటే సెమీ ఫెడరల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఇస్ ఫెడరల్. యా, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీలో మీకు తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేస్తుండండి, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ స్కిప్ అయిపోతున్నాయి, మళ్ళీ మన ఫ్లో ఇది దెబ్బతింటే. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసేస్తూ ఉండండి. అమెరికా అంటే అసలైన సమైక్య వ్యవస్థగా చెప్పుకోవచ్చు అనమాట. మన భారతదేశం పూర్తిగా కాదు, సెమీ ఫెడరల్గా చెప్పుకోవచ్చు, క్వాసే ఫెడరల్. యూనియన్ లిస్ట్, దీనిపైన కేంద్రం మాత్రమే అధికారం చేయగలుగుతుంది. యూనియన్ లిస్ట్లో మనకి ఒరిజినల్గా రాజ్యాంగంలో అయితే 97 సబ్జెక్ట్స్ ఉండేవి, అంటే 97 లిస్టులు ఉండేవి. వాటి మీద కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే, అంటే పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతుంది. ఒరిజినల్గా 97 సబ్జెక్ట్స్ ఉన్నాయి యూనియన్ లిస్ట్లో అయితే. కానీ ప్రస్తుతం మనకి ప్రెజెంట్ మధ్యలో కొన్ని కలిపారు, కొన్ని తీసారు, అన్నీ అయినాయి. ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూనియన్ లిస్ట్ 100 సబ్జెక్ట్స్. ఓకే, ప్రెజెంట్ వీటి మీద చట్టాలు కేవలం పార్లమెంట్ మాత్రమే అధికారం ఉంటుంది. ఈ అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఏమని అడుగుతున్నాడు అంటే, ఈ కేంద్ర జాబితాలో అంటే కింద ఇచ్చి 4 ఇచ్చి, ఈ 4 కేంద్ర జాబితాలో ఏది వస్తుంది ఏది రాదు అట్లా అడుగుతున్నాడు అండి ఎగ్జామ్లో. వాస్తవంగా అయితే మరి 100 సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడం అయితే కష్టమే, డౌట్ లేదు అందులో. కాకపోతే మరి ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు ఆ ప్రశ్నలు, కాబట్టి 100 అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10-15 అయితే ఇంపార్టెంట్ ఉంటాయండి. ఆ 10-15 అనేవి మనం ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట. ఆ 10 or 15 ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొంచెం చూసుకుంటే బెటర్, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అవి ఇంపార్టెంట్. ఆ 100లో ఒక 10 to 15 ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చానండి. సో వీటిపైన ఒకసారి జస్ట్ ఒకసారి చూడండి. ఆప్షన్స్ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి ఎగ్జామ్స్ రాసేది, స్ట్రైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కేంద్ర జాబితాలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, దేశ రక్షణ మరియు సైన్యం, డిఫెన్స్ యూనియన్ లిస్ట్ క్రిందే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్, సెంటర్ యూనియన్ లిస్ట్ కింద ఉంటుంది. రైల్వేస్, ఎయిర్వేస్, తపాలా పోస్ట్, నౌకాయానం, ఆకాశవాణి, దూరదర్శన్, బ్యాంకింగ్, కేంద్ర ఎక్సైజ్ పన్ను, ఇప్పుడు దీని ప్లేస్లో జిఎస్టీ వచ్చేసింది. నెక్స్ట్ కేంద్ర ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, దీన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఆర్బీఐ, స్టాక్ ఎక్స్చేంజ్లు, పేటెంట్ హక్కులు, వాణిజ్య చిహ్నాలు, మనకుంటే కాపీ రైట్స్, పేటెంట్స్, జోగ్రఫికల్ ఇండికేషన్స్ అవన్నీ. చమురు బావులు, ఖనిజ వనరులు, పెట్రోల్ ఉత్పత్తులు. తర్వాత కార్పొరేషన్ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, అంతర్రాష్ట్ర నదీ జలాలు, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్స్, సముద్ర జల పరిధి దాటే చేపలు పట్టుట, అణుశక్తి, అటామిక్ పవర్, యుద్ధము, శాంతి, విదేశీ రుణాలు, విదేశీ వాణిజ్యం, యుఎన్ఓకి సంబంధించి, జాతీయ రహదారులు, జనాభా లెక్కలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది ఎన్నికల్ని, హైకోర్టు, యూపీఎస్సీ, ద్రవ్య ముద్రణ, మనీ ప్రింటింగ్. ఈ 29 అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఈ 29లో ఎక్కువ అడుగుతున్నాడు. 100 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఈ 29 సబ్జెక్ట్స్ ఏదో ఒకటి ఇచ్చి కేంద్రానిదా రాష్ట్రానిదా అట్లా అడుగుతూ ఉంటుంటాడు అనమాట. కాబట్టి ఆ పాయింట్స్ ఒకసారి జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ సో దీంట్లో మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకున్నాం యూనియన్ లిస్ట్లో. జిఎస్టీ ఆర్టికల్స్ అంటే జిఎస్టీలో చాలా ఆర్టికల్స్ ఉంటాయండి. ఎవరు రాము అన్నట్టు ఆయన అడుగుతున్నారు. జిఎస్టీలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి.
వాటి గురించి మనం ఆల్రెడీ ఎకానమిక్స్ క్లాస్లో చూసామండి. ఎకానమిక్స్లో మీకు జిఎస్టీ అనే టాపిక్ ఉంటుంది, డే బిఫోర్ ఎస్టర్డే టాపిక్ ఆర్ ఎస్టర్డే టాపిక్ సమ్వేర్. మీకు అక్కడ జిఎస్టీ గురించి క్లియర్ ఐడియా ఉంటుంది. అంటే దాంట్లో 270 ఉంటుంది జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి, అందులో చాలా ఉంటాయి బేసికలీ. సో అవన్నీ మనం అక్కడ ప్రస్తావించుకున్నాం జిఎస్టీకి సంబంధించిన ఆర్టికల్. సో ఆ వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇవి యూనియన్ లిస్ట్. ఆ పాయింట్స్ వరకు గుర్తుపెట్టుకోండి, మిగతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితా అంటాం. స్టేట్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఒరిజినల్గా రాజ్యాంగంలో 66 ఉండేవి. ప్రస్తుతం ప్రెజెంట్ అయితే ఎన్ని ఉన్నాయంటే 61 ఉన్నాయి సబ్జెక్ట్స్ స్టేట్ లిస్ట్లో. ప్రధానంగా అంటే ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉంటాయి జనరల్గా ఈ జాబితాలో. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే, రాష్ట్ర శాసనసభ మాత్రం, స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే వాటిపైన చట్టాలు చేయగలుగుతుంది. వీటిలో నార్మల్ సాధారణ సందర్భాల్లో పార్లమెంటు వీటిలో మనకి చట్టాలు చేయడానికి వీలు లేదు సాధారణ సందర్భాల్లో. కాకపోతే కొన్ని సందర్భాల్లో పార్లమెంటు స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన కూడా చట్టాలు చేయగలుగుతుంది. అదొక టాపిక్ మనం చూస్తాం ఈ క్లాస్లోనే. ఏ సందర్భాల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కూడా చట్టాలు చేయగలుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఏరియానే. సో దాన్ని మనం చూస్తాం. ప్రస్తుతం అయితే స్టేట్ లిస్టు సాధారణ సందర్భాల్లో స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అనుకున్నాం, మనం కొన్ని సందర్భాల్లో పార్లమెంటు స్టేట్ లిస్ట్లో ప్రస్తావించినటువంటి వాటిపైన, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన కూడా చట్టాలు చేయగలుగుతుంది అనుకున్నాం కదా. అందులో ఫస్ట్ కేసు మనం ఏంటి అంటే, ఒకవేళ ఎప్పుడన్నా స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం పైన పార్లమెంటు చట్టం చెయ్యండి అని చెప్పి రాజ్యసభ ఒక తీర్మానం పాస్ చేసింది అనుకోండి, పాస్ చేసే రిజల్యూషన్, ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఏమని? జాతీయ ప్రయోజనాల సాధన కొరకు, నేషనల్ ఇంట్రెస్ట్ కొరకు స్టేట్ లిస్ట్లో ఉన్న పలానా అంశం పైన పార్లమెంట్ చట్టం చేయాలని మేము కోరుకుంటున్నాము అని ఒక తీర్మానము రాజ్యసభ ఒకవేళ పాస్ చేసింది అనుకోండి. ఆ సందర్భంలో పార్లమెంట్ ఏ అంశం పైన అయితే చేయమని రాజ్యసభ తీర్మానం పాస్ చేసిందో ఆ అంశం పైన పార్లమెంటు చట్టం చేయగలుగుతుంది. అయితే ఆ తీర్మానం మెజారిటీ ఎంత అని ఒక ఎగ్జామ్లో అడిగాడు. సో ఎప్పుడన్నా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన చట్టాలు చేయాలంటే రాజ్యసభ తీర్మానం ద్వారా కోరొచ్చు పార్లమెంట్కి, అప్పుడు పార్లమెంట్ చేయొచ్చు. అయితే ఆ తీర్మానంకి కావాల్సిన మెజారిటీ ఏంటి అంటే స్పెషల్ మెజారిటీ కావాలండి. ఆ సందర్భంలో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం చూసుకున్నాం. మోర్ దెన్ 2/3 మెజారిటీ ఉండాలి, మోర్ దెన్ 50% ప్రెసెంట్ అండ్ ఓటింగ్ మోర్ దెన్ 50% టోటల్ మెంబర్షిప్ ఉండాలి, మోర్ దెన్ 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. మోర్ దెన్ 50 టోటల్ మెంబర్షిప్, మోర్ దెన్ 2/3 ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. దాన్ని స్పెషల్ మెజారిటీ అంటాం. కాబట్టి ఆ స్పెషల్ మెజారిటీతో కనుక తీర్మానం పాస్ చేసినట్లయితే అప్పుడు పార్లమెంటు దానిపైన చట్టము చేయగలుగుతుంది. ఓకే, ఇంకొక దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, మేబీ ఎగ్జామ్స్లో అడగచ్చు. సో రాజ్యసభ తీర్మానం పాస్ చేసినప్పుడు స్టేట్ లిస్ట్ పైన పార్లమెంట్ చట్టం చేయగలుగుతుందని తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 249. సో ఆర్టికల్ 249 ఈ విషయం మనకి ప్రస్తావిస్తుంది. నెక్స్ట్ సందర్భంలో ఎప్పుడు అంటే నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేయగలుగుతుంది. ఇది ప్రస్తావించే ఆర్టికల్ 250. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టము జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు ఉంటుంది. ఆ జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసాక, ఎండ్ అయ్యాక ఒక 6 నెలల వరకు ఆ చట్టం అమల్లో ఉంటుంది. 6 నెలల తర్వాత ఆ చట్టం అనేది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే జాతీయ అత్యవసర పరిస్థితిలో స్టేట్ లిస్ట్ పైన పార్లమెంట్ ఒక చట్టం చేస్తుందో ఆ చట్టం ఎంతవరకు ఉంటుంది అంటే ఈ నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన ఒక 6 నెలల వరకు అది అమల్లో ఉంటుంది ఆ చట్టం. 6 నెలల తర్వాత ఆ చట్టం అనేది
క్యాన్సిల్ అయిపోద్ది. ఎమర్జెన్సీ క్యాన్సిల్ అయిన 6 months తర్వాత ఆ చట్టం క్యాన్సిల్ అయిపోద్ది. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 250. నెక్స్ట్ ఆర్టికల్ 251 మనకి ఏం చెప్తుందో చూసుకోవాలి. ఆర్టికల్ 251 ఏం చెప్తుందంటే, ఎప్పుడన్నా జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు స్టేట్ లిస్ట్ పైన రాష్ట్రాలు చేసుకోగలుగుతాయి చట్టాలు, స్టేట్ లిస్ట్ పైన పార్లమెంటు చేసుకోగలుగుతాయి చట్టాలు. అంటే ఇక్కడ మీరు నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు స్టేట్ లిస్ట్ పైన కేంద్రం పార్లమెంట్ చట్టం చేయగలుగుతుంది అంటే స్టేట్స్ చేసుకోలేవు అని కాదు అర్థం. స్టేట్స్ కూడా చేసుకోగలుగుతాయి ఆ సందర్భంలో చట్టాలు. అయితే ఒకవేళ గనక ఈ రెండు చట్టాలు చేసుకున్నాయి ఒక అంశం పైన, ఈ రెండిటి చట్టాల్లో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి, రిపగ్నెన్సీ అంటాం దాన్ని. అంటే స్టేట్ చేసిన చట్టం పైన పార్లమెంట్ చేసిన చట్టంలో వ్యతిరేకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు పార్లమెంట్ చేసిన చట్టమే గెలుస్తుందన్నమాట. అది తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 251. సో ఆర్టికల్ 251 ఏం తెలుపుతుంది? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పార్లమెంట్ కొన్ని చట్టాలను రూపొందిస్తుంది. ఒకవేళ అదే అంశం పైన రాష్ట్రాలు చేసిన చట్టాలకి అది వ్యతిరేకంగా ఉంటే పార్లమెంట్ చేసిన చట్టాలే మనకి అమలు అవుతాయి అని తెలుపుతుంది ఆర్టికల్ 251. నెక్స్ట్ ఇంకో సందర్భంలో కూడా మనకి స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన పార్లమెంటు చట్టం చేయగలుగుతుంది. ఎప్పుడు అంటే దాని గురించి ప్రస్తావించేది ఆర్టికల్ 252. కొన్ని రాష్ట్రాలు స్టేట్స్ 2 or more స్టేట్స్ పార్లమెంట్ని అంటే సెంటర్ని రిక్వెస్ట్ చేసే అనుకోండి, కోరే అనుకోండి, ప్లీజ్ ఒక అంశం పైన చట్టాలు చేయండి అని కోరే అనుకోండి. 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఆ రాష్ట్ర శాసనసభల్లో ఒక తీర్మానాలు పాస్ చేస్తూ పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేయండి అని కోరే అనుకోండి, అప్పుడు పార్లమెంటు ఆ చట్టం చేస్తుంది. అయితే ఆ సమయంలో ఏ రాష్ట్రాలు అయితే కోరాయో ఆ రాష్ట్రాల్లోనే ఆ చట్టాలు అమల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకు వేరే రాష్ట్రాలు కోరలేదు, ఈ రాష్ట్రాలే కోరాయి కాబట్టి ఆ రాష్ట్రాల్లోనే ఆ చట్టాలు అనేవి అమల్లో ఉంటాయి. అయితే వేరే స్టేట్స్ కూడా నచ్చినాయి అనుకోండి ఆ చట్టాలు వేరే స్టేట్స్ కూడా అమలు పరుచుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదనమాట. ఒకవేళ ఆ చట్టం క్యాన్సిల్ చేయాలి అనుకోండి, ఒకవేళ ఈ రాష్ట్రాలు కోరాయి, ఆ రాష్ట్రాలు కోరిన మీదకు పార్లమెంట్ ఒక చట్టం చేసింది, ఆ చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్రాలు ఏదన్నా రాష్ట్రం చట్టం వద్దు క్యాన్సిల్ చేయాలనుకోండి, అప్పుడు ఆ రాష్ట్రం క్యాన్సిల్ చేయలేదు, మళ్ళీ పార్లమెంటే క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ చేసింది చట్టం. సో క్యాన్సిల్ చేయాలన్నా ఆ సందర్భంలో పార్లమెంటే క్యాన్సిల్ చేయాలి తప్ప ఆ రాష్ట్ర శాసనసభలు క్యాన్సిల్ చేసుకోలేవు. ఈ సందర్భంలో కూడా రాష్ట్ర జాబితా పైన పార్లమెంటు చట్టం చేయగలుగుతుంది. ఇది తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 252. మరి ఈ విధంగా ఎప్పుడన్నా ప్రస్తావించాయా, కోరాయా రాష్ట్రాలు పార్లమెంట్ని అంటే ఎస్, చాలా సందర్భాల్లో కోరాయి. ఆ కోరిక మేరకు పార్లమెంట్ చాలా చట్టాలు చేసింది కూడా. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 1953లో ఎస్టేట్స్ యాక్ట్ అనేది చేసింది పార్లమెంట్. రాష్ట్రాలు కోరితే ఆర్టికల్ 252 ప్రకారం పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చేసింది ఎస్టేట్స్ యాక్ట్. 1955లో ప్రైజెస్ కాంపిటీషన్ యాక్ట్ అని చేసింది, ప్రైస్ కాంపిటీషన్ యాక్ట్. ఇంకా 1974 వాటర్ యాక్ట్ చేసింది, వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, వాటర్ యాక్ట్ అంటాం దాన్ని, అంటే జల కాలుష్య నివారణ చట్టం. 1976లో పట్టణ ఆస్తుల గరిష్ట పరిమితి ల్యాండ్ సీలింగ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా చేసింది. నెక్స్ట్ 1972 మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ కూడా పాస్ చేసింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం, వన్యప్రాణి రక్షణ చట్టం. ఇవన్నీ రాష్ట్రాలు కోరితేనే చేసింది, ఇవన్నీ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చేసింది అనమాట. ఇది ఆర్టికల్ 252. ఈ సందర్భంలో కూడా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది. ఇంకా ఆర్టికల్ 253 ఉంది. ఇంకొక సందర్భంలో కూడా రాష్ట్ర జాబితా పైన పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది. ఎప్పుడు అంటే సెంటర్
కేంద్ర ప్రభుత్వం విదేశాలతో ఫారిన్ కంట్రీస్తో కొన్ని ఒప్పందాలు చేసుకుంటుంది, అగ్రిమెంట్స్ చేసుకుంటుంది ఫారిన్ కంట్రీస్తో. మరి ఆ అగ్రిమెంట్ అమలు అవ్వాలి అనుకోండి, ఇంప్లిమెంట్ అవ్వాలనుకోండి, ఆ ఇంప్లిమెంట్ అవ్వడం కోసం కేంద్రం చట్టాలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఫారిన్ దేశాలతో చేసుకున్న ఒప్పందాలు అమలు కొరకు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన చట్టాలు చేయవలసిన అవసరం వచ్చినా అప్పుడు సెంటర్ స్టేట్ లిస్ట్ పైన చట్టాలు చేస్తుంది. దీని గురించి ప్రస్తావించేది ఆర్టికల్ 253. సో ఆర్టికల్ 253 ఏం తెలుపుతుంది? భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉంటాయి, ఆ ఒప్పందాలను అమలు చేయడానికి ఒకవేళ ఆ అంశము రాష్ట్ర జాబితాలో ఉన్న వాటిపైన ఉన్నదనుకోండి, అప్పుడు పార్లమెంట్ ఆ అంశం పైన చట్టాలు రూపొందిస్తుంది. ఇది తెలిపేది ఆర్టికల్ 253 మనకి. ఇంకొక సందర్భంలో ఎప్పుడు కేంద్రం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన చట్టం చేయగలుగుతుంది అంటే ఆర్టికల్ 356. దీన్నే మనము ప్రెసిడెంట్స్ రూల్ అంటాం. ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. అప్పుడు ఆ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన పార్లమెంటు చట్టాలు రూపొందించవచ్చు. ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356. ఈ టైంలో కూడా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రం అనగా పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది. సో ఇవి డిఫరెంట్ ఏరియాస్ అన్నమాట ఎప్పుడైతే చేయగలుగుతుంది అన్నప్పుడు. ప్లస్ మనకి కేంద్రానికి రాష్ట్రానికి ఉన్న శాసనపరమైన సంబంధాలు ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్టికల్ 201 గురించి కూడా ప్రస్తావించుకోవాలి. ఆల్రెడీ చూసాం మనం ఆర్టికల్ 201 అంటే ఏంటి. సో ఒకసారి అంటే మనం ఎట్లా సెంటర్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 201 కూడా చూసుకోవాలి ఒకసారి. 201 ఎవరన్నా ఆన్సర్ చేయండి. ఆల్రెడీ మనం చూసాం ఆర్టికల్ 201 ఏం తెలుపుతుంది అని. ఎవరన్నా ట్రై చేయండి, చెప్పండి కామెంట్స్లో దేని గురించి తెలుపుతుంది ఆర్టికల్ 201. ఆర్టికల్ 201 దేని గురించి ప్రస్తావిస్తుంది? టూ 249 ఆర్టికల్ అంటున్నారు చరణ్ కుమార్. 249 ఏది? ఆర్టికల్ 249 ఏం తెలుపుతుంది అంటే ఇప్పుడు స్టేట్ లిస్ట్ ఉన్నాయండి, స్టేట్ లిస్ట్లో అంశాలు ఉన్నాయి, వాటిపైన నార్మల్ సిచ్యువేషన్స్లో రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేసుకోగలుగుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన పార్లమెంట్ చట్టం చేయగలుగుతుంది అనుకున్నాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఒకవేళ మనకి కేంద్రంలో రాజ్యసభ ఉంటుంది కదా, రాజ్యసభ స్టేట్ లిస్ట్లో పలానా అంశం పైన కేంద్రం చట్టం చేయండి అని కోరింది అనుకోండి, అంటే పలానా అంశం ఉంది, పలానా అంశం పైన అది రాష్ట్ర జాబితా కింద వస్తుంది నార్మల్గా అయితే, కాకపోతే అది చాలా ప్రాధాన్యమైన విషయం, దానికి జాతీయ ప్రాధాన్యత ఉంది, నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది ఆ విషయం. సో పార్లమెంట్ చట్టం చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే దేశమంతటా యూనిఫార్మిటీ ఉంటుంది అప్పుడు ఆ చట్టం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటే ఆ చట్టం అంత బాగోదు కాబట్టి అది చాలా ప్రాధాన్యతతో కూడిన విషయం కాబట్టి ఆ విషయం పైన పార్లమెంటు చట్టం చేస్తే బాగుంటుంది అని ఒకవేళ రాజ్యసభ స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అనుకోండి, అప్పుడు పార్లమెంటు ఆ అంశం పైన చట్టం చేస్తుంది. దాని గురించి ప్రస్తావించేది ఆర్టికల్ 249. ఎస్, వెరీ గుడ్. బిల్ గురించి రిజర్వ్ చేయమన్నారు. ఎస్, చాలామంది అయితే చెప్పారు. వెరీ గుడ్ అండి. గవర్నర్ బిల్ని రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేస్తారు. రైట్, దాని గురించి ఆర్టికల్ 201 బాగానే చెప్పారు. ఆర్టికల్ 201 ఏంటి అంటే గవర్నర్, మనం ఆల్రెడీ అనుకున్నాం కొన్ని బిల్స్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తాడు. అంటే ఇక్కడ కూడా శాసనపరమైన సంబంధాల్లో మరి దీని గురించి కూడా చూడాలి. ఎందుకు శాసనపరమైన సంబంధమే కదా ఇది. మరి శాసనాలు రాష్ట్రాలు చేసేటప్పుడు గవర్నర్ అనుమతి అవసరం. గవర్నర్ కొన్నిసార్లు రిజర్వ్ చేస్తాడు బిల్ని. ఎవరికి పంపిస్తాడు? ప్రెసిడెంట్, అనగా కేంద్రం యొక్క అనుమతి కోరుతాడు అనమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఓకే, ఇప్పుడు మనము అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ చూసుకుందాం. అందులో మనం ఏంటి అంటే
కేంద్ర జాబితా చూసాం కాబట్టి రాష్ట్ర జాబితాలో ముఖ్యమైన అంశాలు చూద్దాము. ఇవి కేంద్ర జాబితాలో ముఖ్యమైన అంశాలు. ఒకసారి రాష్ట్ర జాబితాలో కూడా ముఖ్యమైన అంశాలు చూద్దాం, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏ విధంగా అయితే కేంద్రాన్ని అడుగుతాడో రాష్ట్రానికి కూడా అడుగుతాడు. సో పాయింట్స్ ఒకసారి మనం చూసుకుందాం. స్టేట్ లిస్ట్ మనం ఏమనుకున్నాం ఆల్రెడీ, స్టేట్ లిస్ట్ ఇవ్వండి. స్టేట్ లిస్ట్లో చాలా ఉంటాయి, కాకపోతే మనము కొన్ని చూసుకుంటే సరిపోతుంది. అది కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి. యాక్చువల్గా ఒరిజినల్గా అయితే 66 ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం 61 ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్ మనం చూద్దాం. రాష్ట్ర జాబితాలో ముఖ్యమైన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. స్టేట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే అనమాట, లా అండ్ ఆర్డర్ ఉంటుంది స్టేట్ కింద. అందుకనే పోలీస్ అనేది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమైనటువంటి జాబితా. లా అండ్ ఆర్డర్, పోలీసు, జైల్స్, లోకల్ గవర్నమెంట్, హెల్త్, శానిటేషన్, లైబ్రరీస్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్, అమ్మకం పన్ను, సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు దీని ప్లేస్లో SGST వచ్చింది, స్టేట్ GST. జల వనరులు, చేపల పెంపకం, ఫిషరీస్, పందెములు, జూదములు, భూములు, కట్టడాలపై, మత్తు మందులు, అబ్కారీ అంటాం. నిరుద్యోగులకు, వికలాంగులకు, వృద్ధులకు సహాయ కార్యక్రమాలు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటాం. జనరల్గా వీళ్ళకి మంత్లీ పెన్షన్ రూపంలో ప్రభుత్వం కాస్త సహాయం అందిస్తుంది. సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అంటారు వీటిని. సోషల్ సెక్యూరిటీ మెజర్స్. స్టేట్ లిస్ట్ కూడా రిజర్వ్ ప్రెసిడెంట్కి చేయొచ్చేసారంటే ఇది ఏదన్నా చేయొచ్చండి. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఆల్రెడీ అక్కడ చదువుకున్నాం, గవర్నర్ ఒకవేళ కనుక హైకోర్టు అధికారాలని తగ్గించే విధంగా స్టేట్ గవర్నమెంట్ మార్చే విధంగా ఏమైనా చేసింది అనుకోండి స్టేట్, అప్పుడు గవర్నర్ తప్పకుండా పంపించాలి ప్రెసిడెంట్కి. దాంతోపాటు చట్టాలు రాష్ట్రాలు చేసినప్పుడు గవర్నర్ ఒకవేళ భావించాడు అనుకుంటావు చాలా ముఖ్యమైన అంశాలు, అవి ప్రెసిడెంట్ పరిశీలించాలని గవర్నర్ భావిస్తే గవర్నర్ పంపిస్తాడు రాష్ట్రం కదా. గవర్నర్ యొక్క డిస్క్రిషన్ అనమాట ప్రెసిడెంట్కి పంపించేది, ఏ వాటిపైనన్నా పంపచ్చు. ఏ వాటిపైన అది పంపచ్చు. సో ఇది మనకి స్టేట్ లిస్ట్లో ఆ 66లో ఈ 61 అనేవి ఇంపార్టెంట్. ఓకే, స్టేట్ లిస్ట్లో తీసేసినవి చెప్పండి అంటున్నారు సమ్మన్. మిగతా 5 కృష్ణప్రసాద్ గారు, మిగతా అంటే 5 తీసేసినవి ఏంటి అంటున్నారు. తీసేసిన 5 ఏంటి అంటే స్టేట్ లిస్ట్ నుంచి ఒకటి ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అనేది యాక్చువల్గా స్టేట్ లిస్ట్లో ఉండేది, దాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మారుస్తారనమాట. ఇది ఎడ్యుకేషన్ స్టేట్ లిస్ట్ నుంచి తీసి ఉమ్మడి జాబితాలో పెడతారు. నెక్స్ట్ ఫారెస్ట్స్, 2 ఫారెస్ట్స్. మూడోది మనకి వెయిట్స్ అండ్ మెజర్స్ ఉంటాయి, తూనికలు మరియు బరువులు, వెయిట్స్ అండ్ మెజర్స్. ఇంకా ఏముంటాయి 4 వెయిట్స్ అండ్ మెజర్స్. ఓకే, వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్. నెక్స్ట్ మనకి జస్టిస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఈ 5 ఈ రాష్ట్ర జాబితాలో ముందు ఉండేది. 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం రాష్ట్ర జాబితా నుంచి తీసి వీటిని ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఇవి మనకి స్టేట్ లిస్ట్ సంబంధించిన. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే ఇవి కొన్ని, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు ఏంది క్రింద ఇచ్చిన వాటిలో స్టేట్ లిస్ట్లో కానిది ఏది, నేషనల్ లిస్ట్లో కానిది, యూనియన్ లిస్ట్లో కానిది ఏది, అవునిది ఏంది, అట్లా రకరకాలుగా అడుగుతున్నాడు. ఓకే, సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్లో సిమిలర్ అండ్ రిపీటెడ్ ఉండవా ఎడ్యుకేషన్ పెట్టడం అంటే? ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషన్లో కేంద్రానికి
ఉంటుంది అధికారం, రాష్ట్రానికి ఉంటుంది అధికారం. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనది కాబట్టి కేవలం రాష్ట్రమే దానిపైన చట్టాలు చేస్తాయి అనేదాం కన్నా ఉమ్మడి జాబితాలో పెట్టారనుకోండి, కేంద్రం ఒక మార్గదర్శకంలాగా ఏదైనా చట్టాలు చేయొచ్చు, దానికి అనుగుణంగా రాష్ట్రాలు ఆ రాష్ట్రానికి అనుగుణంగా చట్టాలు చేసుకోవచ్చు. అందుకని దాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టడం జరిగింది. ఓకే, ఇది మనకి స్టేట్ లిస్ట్ గురించి, రాష్ట్ర జాబితాల గురించి. నెక్స్ట్ ఉమ్మడి జాబితా మనం చూసుకుందాం. కంకరెంట్ లిస్ట్. ఉమ్మడి జాబితా చూసుకున్నట్లయితే ప్రారంభంలో ఇవి ఎన్ని ఉండేవి? 47 ఉండేవి. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 5 చేర్చారు. ప్రస్తుతం ఎన్ని అయినాయి? 52 అయినాయి. ఏంటంటే 5 చేర్చారు అనేది ఇందాకే మనం చూసాం, విద్య, అడవులు అవన్నీ. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి 52 ఉన్నాయి. ఈ కంకరెంట్ లిస్ట్ పైన, ఉమ్మడి జాబితా పైన పార్లమెంటు చట్టాలు చేయగలుగుతుంది, రాష్ట్రాలు చట్టాలు చేయగలుగుతుంది. ఈ రెండు బాగానే ఉన్నాయనుకోండి, సహకరించుకునేలాగే ఉన్నాయనుకోండి చట్టాలు, 2 చట్టాలు అమల్లో ఉంటాయి. ఒకవేళ కనుక ఎప్పుడన్నా ఈ పార్లమెంట్ చేసిన చట్టంలో, స్టేట్ చేసిన చట్టంలో వ్యతిరేకత ఉందనుకోండి, అప్పుడు ఆ వ్యతిరేకత ఉన్నంత వరకు పార్లమెంట్ చట్టమే మనకి అమల్లో ఉంటుందన్నమాట. ఆ వ్యతిరేకత ఉన్నంత పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్, ఆ స్టేట్ గవర్నమెంట్ చేసిన చట్టం క్యాన్సిల్ అవుతుంది. ఆ వ్యతిరేకత ఉన్నంత వరకు పార్లమెంట్ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఆ సందర్భంలో 2 చేసుకోవచ్చు చట్టం. వైరుధ్యం ఏర్పడితే ఆ వైరుధ్యం ఉన్నంత పార్ట్ వరకు ఆ క్యాన్సిల్ అవుతుందండి. స్టేట్ గవర్నమెంట్ చేసిన అప్పుడు చట్టం అంతా వైరుధ్యం ఉండదు కదా, కొంత పార్ట్ వైరుధ్యం ఉంటుంది. ఆ వైరుధ్యం ఉన్నంత పార్ట్ వరకు మనకి క్యాన్సిల్ అవుతుంది అనమాట. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అంటారు దాన్ని. అంటే ఎక్కడి వరకు అయితే ఇద్దరికి ఇన్కంపాటిబుల్ ఉందో, ఇన్కంపాటిబుల్ పార్ట్ని మాత్రమే తీసేస్తారు. పార్లమెంట్ది అక్కడ ఉంటుంది. ఉమ్మడి జాబితాలను కూడా కొన్ని ముఖ్య అంశాలు చూసుకోండి, ఎందుకంటే వాటి నుంచి కూడా మరి ఎగ్జామ్స్లో అడిగితే ఒకవేళ మనకి యూజ్ అవుతుంది. కాబట్టి కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఏమేమి వస్తాయి ప్రధానమైనటువంటి అంటే క్రిమినల్ మరియు సివిల్ చట్టంలో వస్తాయి. క్రిమినల్ లాస్, సివిల్ లాస్, మ్యారేజెస్, డైవర్సెస్, వివాహము మరియు విడాకులు, వ్యవహారాలు మరియు ఒప్పందాలు, అగ్రిమెంట్స్, ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు, ప్లాన్స్, ట్రేడ్ యూనియన్స్ మరియు పారిశ్రామిక వర్కర్స్ యూనియన్స్, వివాదాలు, వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి ట్రేడ్ యూనియన్స్లో, వాటిలో పారిశ్రామిక కార్మిక వివాదాలు, వన్య మృగ పక్షుల సంరక్షణ, ఇది మనం యాడ్ చేసాం 76లో, కుటుంబ సంక్షేమం, జనన మరణాల నమోదు, ధరలు అదుపు, ఆస్తుల మార్పిడి, ఆహార పదార్థాలు కల్తీ, విద్యుత్ శక్తి. 52 ఉంటాయండి మొత్తం. కాకపోతే ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఇక్కడ ఇచ్చిన జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా. సో ఇవి మనకి కంకరెంట్ లిస్ట్లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్. అంటే ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా కూడా అడుగుతున్నాడు అనమాట. ఇవి జస్ట్ ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది మనకి ఉమ్మడి జాబితా. దీంతో మనం ఏంది ఇప్పటివరకు చూసింది? కేంద్రానికి, రాష్ట్రానికి ఉన్న మనకి ఇంకొక లిస్ట్ ఉంటుంది, రెసిడ్యూరీ లిస్ట్. దాని గురించి కూడా ఒకసారి చూసుకుందాం. రెసిడ్యూరీ లిస్ట్, అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ లిస్ట్. రెసిడ్యూరీ లిస్ట్ అంటే అవశిష్ట అధికారాలు. ఓకే, స్టార్టింగ్లో మోడర్న్ హిస్టరీ ఉంటుందా అని అడిగారు చాలాసార్లు పాపం సమ్వన్. మోడర్న్ హిస్టరీ ఉంటుందండి, కాకపోతే లైవ్ ఉండదు మోడర్న్ హిస్టరీ. యాక్చువల్లీ మోడర్న్ హిస్టరీకి సంబంధించి పాయింట్ ఏంటి అంటే నాకు రికార్డ్ చేసి పంపించేసేమన్నారు వీడియోస్, సో దట్ వాళ్ళు ఏ టైంలో అప్లోడ్ చేస్తారో అదనేది మీకు ఇన్ఫామ్ చేస్తామన్నారు. సో ఈరోజు యాక్చువల్లీ నాకు ఈరోజే
టుడే ఏంది అంటే మోడర్న్ హిస్టరీలో ఏమేం టాపిక్స్ ఒకసారి కవర్ అవుతాయి, ఏమేం టాపిక్స్ చెప్తారు అనేది ఒకసారి కొంచెం ఆ స్లైడ్ చేసేయమన్నారు. ఈరోజు నేను ఆ స్లైడ్ పంపించేయండి సార్ అన్నట్టు అడిగారు. కాబట్టి నేను మోస్ట్లీ మోడర్న్ హిస్టరీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది ఒక స్లైడ్ లాగా పంపించేస్తాను. సో మోడర్న్ హిస్టరీ వచ్చేసరికి మీకు కవర్ అవుతుందండి, కాకపోతే లైవ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ టైంలో పెడతాము అని, అంటే సేమ్ టైంలో వాళ్ళు ఏ టైం మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఏది పెడతారు అన్నారు, ఎట్లా అంటే హాఫ్ అన్ అవర్ వీడియోనో 1 hour ఎట్లా అనేది వాళ్ళు ఒకసారి ప్లాన్ చేసుకుంటారు అన్నారు. నాకేంటంటే చేసి పంపించేయమన్నారు. సో దట్ నాకు ఓకే అన్నట్టే అన్న. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని చోట్ల ఉందా సార్ అంట. యూనిఫామ్ సివిల్ కోడ్ లేదండి. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవాలి అని ప్రయత్నిస్తున్నాం అంతే. యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తుతం భారతదేశం మొత్తం లేదు. ఆర్టికల్ 44 మనకి ఏం తెలుపుతుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి అని తెలుపుతుంది. మన ఇండియాలో ఏంటంటే మనకి ముస్లిం పీనల్ కోడ్, హిందూ పీనల్ కోడ్ అట్లాగే డిఫరెంట్ చట్టాలు ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి. బట్ అంతా యూనిఫామ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి తేవడానికి భారతదేశం అంతా ట్రై చేస్తున్నాం స్టిల్. అందుకే మనం ఇండియా స్టిల్ నేషన్ ఇన్ ద మేకింగ్ అంటారు. అంటే ఒక అల్టిమేట్ నేషన్గా అయ్యే ప్రాసెస్లో ఉంది, ఇంకా అవ్వలేదు కానీ ఆ ప్రాసెస్లో ఉంది. నేషన్ ఇన్ ద మేకింగ్ అంటారు. సో ఎప్పుడన్నా ఈ ఆర్టికల్స్ వస్తుంటాయి చూడండి, ఇండియా నేషన్ ఇన్ ద మేకింగ్ అని గూగుల్లో నొక్కితే మీకు వస్తుంటాయి, చదవండి. అంటే వీటి గురించే ఏమేమి మనకి భారతదేశానికి పూర్తిగా ఒక అద్భుత దేశంలాగా అంటే మొత్తం ఇంకా అద్భుతమైన దేశంలాగా ఇంకా తయారైపోలేదు, కానీ ఆ తయారయ్యే క్రమంలో ఉందన్నమాట. అందులో ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్. అందులో భాగంగానే 3 తలాక్ అని చాలా మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇండియా మొత్తంలో లేదు అది ఇంకా ప్రెసెంట్. ఇండియా జోగ్రఫీ కూడా ప్లీజ్ అంటున్నారు బాలాజీ జంపా గారు. ఇండియన్ జోగ్రఫీ ప్రస్తుతానికి కష్టం అండి. ఇండియన్ జోగ్రఫీ మేబీ మీరు కొంత టైం, ఒక 1 month or 2 months అట్లా టైం కాస్త ఇవ్వండి. మనం మేబీ అదర్ ప్లాట్ఫామ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీ కూడా మీరు అంటే ఆబ్వియస్లీ అడుగుతున్నారు కాబట్టి ఇండియన్ జోగ్రఫీ కూడా ఖచ్చితంగా చూస్తానండి. నాకైతే అది ఉంది మైండ్లో. సో మీరు అడిగారు, గుర్తుంది. బట్ మనకి ప్రస్తుతానికి స్కోప్ లేదు. అది ఎక్కడన్నా సమ్వేర్ మనం వీ విల్ ప్లాన్. రెసిడ్యూరీ లిస్ట్, అవశిష్ట అధికారాలు. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 248. ఆర్టికల్ 248 రెసిడ్యూరీ లిస్ట్ గురించి మనకి పేర్కొంటుంది. ఈ రెసిడ్యూరీ లిస్ట్ని మనం ఎక్కడి నుంచి గ్రహించాము అంటే కెనడా నుంచి గ్రహించాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి జాబితా కంకరెంట్ లిస్ట్ని మనము ఆస్ట్రేలియా నుంచి అంటే ఆస్ట్రేలియా నుంచి మనం తెచ్చుకున్నాం కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. అదే రెసిడ్యూరీ లిస్ట్ అయితే కెనడా నుంచి మనము గ్రహించాము. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లో లేని అంశాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ అంశాలు ఈ రెసిడ్యూరీ లిస్ట్ కింద వస్తాయి. వీటిపైన చట్టం చేసే అధికారం పార్లమెంట్కే ఉంటుందన్నమాట. పార్లమెంట్కే ఉంటుంది వీటిపైన చట్టం చేసే అధికారాలు. అవన్నిట్లో ప్రస్తావించని అంశాలు ఉంటాయా అంటే ఉంటాయండి, అఫ్ కోర్స్. ఎందుకంటే మన రాజ్యాంగం ఎప్పుడు తయారైంది? 1950లో తయారైంది. అప్పుడులో చాలా అంశాలు ఉంటాయి. అవి మనకి రాజ్యాంగ నిర్మాతలు పెట్టాలి అని అప్పుడు ఆ టైంలో అంత అవసరం అనిపించకపోవచ్చు, కానీ తర్వాత చాలా మేజర్ ఏరియాస్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంతరిక్ష పరిశోధన ఉంది, స్పేస్ ఉంది, విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ యూనియన్ సెంటర్ కంకరెంట్ అంటే యూనియన్ స్టేట్ కంకరెంట్, మూడిట్లో భాగంగా లేదు. అందుకని దీన్ని రెసిడ్యూరీ లిస్ట్ కింద చెప్పుకుంటారు అనమాట, స్పేస్ అవన్నీ. అయితే ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏదన్నా ఒక లిస్ట్ ఉంది, అది రెసిడ్యూరీ కింద వస్తుందా రాదా అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎప్పుడన్నా రెసిడ్యూరీ లిస్ట్ క్రింద వస్తుందా రాదా అనే క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తే దాన్ని డీల్ చేసేది సుప్రీంకోర్టు అనమాట. సో సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఫైనల్. సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది ఏదన్నా ఒక లిస్ట్ జాబితా, ఏదైనా ఒక పాయింట్ సబ్జెక్ట్ అవశిష్ట అధికారంలో జాబితాలో ఉంది, వస్తుందా రాదా అని. అయితే ఇంకో పాయింట్ కూడా చూడండి, ఎగ్జామ్స్లో ఇక్కడ ఏమడుగుతాడంటే అమెరికా ఆస్ట్రేలియా రెసిడ్యూరీ లిస్ట్ ఎట్లా ఉంటుందంటే అమెరికా ప్లస్ ఆస్ట్రేలియాలో ఈ రెసిడ్యూరీ లిస్ట్, ఈ అధికారం అక్కడ రాష్ట్రాలకు ఇచ్చారనమాట. రెసిడ్యూరీ లిస్ట్ స్టేట్స్కి ఇవ్వడం జరిగింది అక్కడ.
అంటే ఈ రెసిడ్యూరీ లిస్ట్ పైన అధికారాలు చట్టాలు చేసే అధికారం స్టేట్స్కి ఉన్నాయి. ఎక్కడ? అమెరికా అండ్ ఆస్ట్రేలియా. మనం మాత్రం కెనడా మోడల్ తీసుకున్నాం. కెనడాలో కూడా ఈ రెసిడ్యూరీ లిస్ట్ ఉంటుంది, కాకపోతే ఆ రెసిడ్యూరీ లిస్ట్ని సెంటర్కి ఇచ్చారు కెనడాలో. మనం అందుకనే కెనడా నుంచి గ్రహించాము అన్నట్టు అంటాం అనమాట. మనకి ఈ రెసిడ్యూరీ లిస్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో కూడా ప్రస్తావించబడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా రెసిడ్యూరీ లిస్ట్ గురించి ప్రస్తావన అయితే ఉంది. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏంటంటే రెసిడ్యూరీ లిస్ట్ని గవర్నర్ జనరల్స్ అని ఉండేవారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో గవర్నర్ జనరల్ యొక్క ఇష్టం అనమాట. సో ఇటువంటి రెసిడ్యూరీ లిస్ట్ పైన ఏమైనా చట్టాలు చేయాలంటే అది గవర్నర్ జనరల్కి అధికారం ఉంటుంది. ఇవి శాసనపరమైన అధికారాలండి. ఓవరాల్గా కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఉన్న లెజిస్లేటివ్ రిలేషన్స్, శాసనపరమైన అధికారాలు. ఓకే, సో ఫ్యూచర్లో స్టార్ట్ చేసే నేమ్ ఇప్పుడే చెప్పండి అంటున్నారు నళిని గారు. ఫ్యూచర్లో ఇంకా నేను ఆ థాట్ అంతా అంటే అంతగా ఏం ప్లానింగ్ ఏది లేదండి, అది ప్లాన్ చేసుకోవాలి. సో అది మనం ఇంకా ప్లానింగ్ స్టిల్ ఇందాక నేషన్ ఇన్ ద మేకింగ్ అన్నాను కదా, ఆ నేషన్ ఇన్ ద మేకింగ్ లాగా ఇంకా ప్లాన్ ఇన్ ద మేకింగ్ అనమాట. బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ విత్ ఇన్ సూన్. గవర్నర్కి గవర్నర్ జనరల్కి డిఫరెన్స్ చెప్పండి సార్ అంటున్నారు. ఇది మనకి ఇండిపెండెన్స్ కన్నా రాకను ముందు గవర్నర్ జనరల్స్ అని ఉండేవారు. ఇండిపెండెన్స్ కన్నా రాకను ముందు అనమాట. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు గవర్నర్ జనరల్స్ అన్నట్టు ఉండేవారు. అప్పుడులో బాంబేకి, మెడ్రాస్కి, కోల్కతాకి వీళ్ళందరూ గవర్నర్లు ఉండేవారు. వాళ్ళందరికీ అధిపతి అనమాట గవర్నర్ జనరల్ అని. ఇన్స్పెక్టర్కి, ఇన్స్పెక్టర్ జనరల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్స్పెక్టర్లు అందరికీ హెడ్ అనమాట ఇన్స్పెక్టర్ జనరల్. మాకు కమ్యూనికేషన్ ఎలా సార్ అంటే ష్యూర్ అండి, నేను అంటే చూస్తున్నాను నేను కూడా. అంటే వెళ్ళే లోపల మనకి ఇంకా టైం ఉంది కాబట్టి 15th లోపల నేను మేబీ ఒక టెలిగ్రామ్ అన్న, వాట్సాప్ అన్న, ఏదో సంహవ్ ఒక గ్రూప్ అన్న అట్లాగా నేను చూస్తున్నా. ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్ అండి, సో దట్ ఎట్లా వల్ల సంహవ్ మనం మీకు టచ్లో ఉండేటట్టు సంహవ్ నేను ప్లాన్ చేస్తా. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి లాస్ట్లో మనం చూసుకోవచ్చండి ఆ పాయింట్స్ అన్ని. కమ్యూనికేషన్ కోసం ఏదో విధంగా కమ్యూనికేషన్ ఉండేలాగా మనం ఉండేటట్టు సంథింగ్ వీ కెన్ ప్లాన్. ఇంకా మనకి 1 or 2 days ఉంది కాబట్టి నేను మోస్ట్లీ ఈరోజు రేపు మార్నింగ్ ఒకసారి ఆలోచించి మోస్ట్లీ ఉన్న ఆప్షన్స్ ఏముంటాయండి, టెలిగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. కాకపోతే నేను పెద్దగా యూస్ చేయను. మళ్ళీ మీరే రిప్లై ఇవ్వలేదు ఇది అది అని చెప్పి మళ్ళీ ముంగుమూతి పెట్టుకున్నాను అని హట్ అవుతూ ఉంటారు అనమాట. మళ్ళీ అది బాధగా అనిపిస్తుంది. అందుకనే ఓన్ వెబ్సైట్ అనేది ఒక ఐడియా ఉంది. సో ప్లాన్ చేద్దాం. ప్రస్తుతం ఏదో ఒకటి ఇస్తాండి, వెళ్ళే లోపల ఎట్లా వాళ్ళగా టచ్లో ఉండేటట్టు మనం బెటర్ ప్లాన్ చేసుకుందాం. వాట్సాప్ గ్రూప్ అంటే అదేనండి ప్రాబ్లం, అందులో లిమిట్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే ఎక్కువ మంది లేకుండా లిమిట్ ఉంటుంది అనమాట. అందుకనే మనకి వాట్సాప్ గ్రూప్ అంత ఫీజిబుల్ కాదు. ట్విట్టర్ బెటర్ అంట అమర్నాథ్ రెడ్డి గారు. ట్విట్టర్ లేదండి, ట్విట్టర్ సంహవ్ ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు ట్విట్టర్కి నేను. ఓకే, ఇప్పుడు మనం కేంద్రానికి మరియు రాష్ట్రాలకి ఉన్న పరిపాలన సంబంధించిన రిలేషన్స్ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఎఫ్బి లేదండి. ఎఫ్బి నేను చెప్తాను, సోషల్ మీడియా నేను కొంచెం యాక్చువల్లీ అంత నాకు కనెక్టింగ్ అనిపించిందండి సోషల్ మీడియా. సో ఎఫ్బి అవనివ్వండి, ఇన్స్టా అవనివ్వండి, సంభవ్ నాకు అంత కనెక్టింగ్గా అనిపించవు. సో వాటిలో కాకుండా మనం మోస్ట్లీ ప్లాన్ చేద్దాం. రేపు ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఉండేటట్టు ప్లాన్ అయితే చేసుకుందాం. నాకు ఉందండి థాట్, ఒక వెబ్సైట్ లాగా పెట్టి అందులో మనకి ఇండియన్ జోగ్రఫీ, వరల్డ్ ఫిజికల్ జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అంటే ముఖ్యమైన మనకు చాలా
వస్తుంటాయి, డైలీ వస్తుంటాయి కరెంట్ అఫైర్స్. అందులో మనం డైలీ ఒక 3 టాపిక్స్ గురించి డీప్ అనాలిసిస్ చేసే విధంగా, ప్లస్ ముఖ్యమైన ఎగ్జామ్ పరంగా ఎవ్రీడే న్యూస్లో వచ్చినటువంటి ఎవ్రీడే అంశాలు ఏముంటాయి అట్లాగా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే కొంచెం ఐ రిక్వైర్ సమ్ టైం అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి మనం చూసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి ప్రస్తావించే ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 256 టు ఆర్టికల్స్ 263. ఇప్పుడు మనం వీటి గురించి చూసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్స్ 256. మనకి ఆర్టికల్ 256 ఏం అంటే, దీనికి నేను టెక్స్ట్ మీకు చూపిస్తానండి, బట్ ఫస్ట్ చెప్తాను వినండి, తర్వాత టెక్స్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. ఆర్టికల్ 256 ఏం తెలుపుతుందంటే, ఇవన్నీ ఏంది? అడ్మినిస్ట్రేటివ్, దీన్నే ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అని కూడా అనవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్. కేంద్రం ఉంది, సెంటర్, రాష్ట్రాలు ఉన్నాయి, స్టేట్స్. కేంద్రం తన పరిపాలన తను చేస్తుంది, రాష్ట్రం తన పరిపాలన తను చేస్తుంది. ఈ ఆర్టికల్ 256 ఏం తెలుపుతుందంటే, ఈ రాష్ట్రం తన కార్యనిర్వహణ అధికారాన్ని కేంద్ర కార్యనిర్వహణ అధికారానికి భంగం కలగకూడదు అనమాట, భంగం కలిగించేలా చేయకూడదు. అంటే స్టేట్ తను కార్యనిర్వాహకం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ చేస్తుంటుంది. స్టేట్ తన కార్యనిర్వాహక అధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు అది కేంద్రానికి ఉన్న కార్యనిర్వాహక అధికారానికి భంగం కలగకూడదు. అట్లా భంగం కలిగితే కేంద్రం అనేది రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేయొచ్చు అవసరమైనప్పుడు అని తెలుపుతుంది. అంటే స్టేట్స్ అనేవి సెంటర్కి వ్యతిరేకంగా వెళ్ళేటట్టు ఉండకూడదు అంటుందండి సింపుల్గా. ఆర్టికల్ 256 ఏంటంటే, రాష్ట్రాలు తను పనిచేసేటప్పుడు అవి కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్ళేటట్టు ఉండకూడదు, కేంద్ర కార్యనిర్వాహక అధికారానికి భంగం కలిగించేలా ఉండకూడదు, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం అది ప్రస్తావించే ఆర్టికల్ 256 అనమాట. అది మీకు డైరెక్ట్ టెక్స్ట్ చూపిస్తా, క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇదిగోండి. కేంద్ర రాష్ట్రముల మధ్య పరిపాలక సంబంధాలు చూసుకున్నట్లు ఆర్టికల్ 256 ఏం తెలుపుతుంది? రాష్ట్రంలో తమ కార్యనిర్వహణ అధికారాన్ని కేంద్ర కార్యనిర్వహణ అధికారమునకు భంగం కలగకూడదు, భంగం కలగని రీతిలో చెలాయించాలి. ఆ మేరకు అవసరమైతే ఆదేశాలు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వచ్చు. అంటే సెంటర్కి ఎక్కువ పవర్ ఉంటుంది, స్టేట్స్ పైన కొన్ని ఆర్డర్స్ పాస్ చేసేటట్టు, సో దట్ వాళ్ళిద్దరి మధ్యన క్లాష్ రాకుండా ఉంటుంది అని అర్థం. సెంటర్స్ డైరెక్షన్స్ ఇస్తుంటుంది స్టేట్స్కి, రాష్ట్రాలకి. ఆర్టికల్ 257 ఏం తెలుపుతుంది మనకి? కేంద్రం కొన్ని విధులను విధానాలను నిర్వహించడంలో రాష్ట్రములు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వవచ్చును. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో రైల్వేస్ ఉన్నాయి. ఆ రైల్వేస్ మనకి ఎవరి కింద ఉంటాయి? సెంటర్ క్రింద ఉంటాయి. కానీ అది ఎక్కడ వెళ్తున్నాయి? ఒక రాష్ట్రాల్లో వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంకి సెంటర్కి పడట్లేదు అనుకోండి, స్టేట్స్ ఆ రైల్వేస్ని ఆపడాలు, దూరదర్శన్ ఆకాశవాణిని నిలిపివేయడాలు అట్లాంటి పనులు చేయకూడదు. అట్లాంటివి అడ్డంకులు లేకుండా ఉండేటట్టు సెంటర్ రాష్ట్రాలకి సూచనలు ఇవ్వచ్చు అనమాట. దాని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 257. ఆర్టికల్ 257 నిబంధన ప్రకారం కేంద్రం కొన్ని విధులను విధానాలను నిర్వహించడంలో రాష్ట్రములు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని కేంద్రం రాష్ట్రాలకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వవచ్చును. ఉదాహరణ ఏంటి? రైల్వేస్, ఆకాశవాణి, దూరదర్శన్, ప్రభుత్వ సంస్థలు, జాతీయ భద్రత, ఇవన్నీ దృష్టిలో మనం ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రైల్ రోకో ఇట్లాంటివి నిర్వహిస్తారు కదండి. ఈ రైల్ రోకో అట్లాంటివి నిర్వహించినప్పుడు ఏం చేస్తుంది? సెంటర్ చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇస్తుంది రాష్ట్రాలకి, కంపల్సరీ దాన్ని క్లియర్ చేయండి, ఆ రైల్ రోకో అట్లాంటివన్నిటిని రైల్వేస్కి ఎక్కడంటే ఇబ్బంది రానివ్వకుండా. అప్పుడు స్టేట్ కూడా ఎప్పుడైనా రైల్వేస్కి అడ్డంకులుగా జరిగిన విషయాలు ఏర్పడితే చాలా మందిని పోలీసులను పంపి వెంటనే దాన్ని క్లియర్ చేయడానికి చూస్తుంటుంది. ఎందుకంటే సెంటర్ చాలా స్ట్రిక్ట్గా స్టేట్స్కి ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు అకార్డింగ్ టు అది ఏంటి అంటే ఆర్టికల్ 257 అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 258 చూసుకోవాలి మనం. ఆర్టికల్ 258 ఏంటి? ఆర్టికల్ 258 ప్రకారం రాష్ట్రాల సమ్మతితో లేకపోతే సమ్మతి లేకుండా, షరతులతో లేకపోతే షరతులు లేకుండా కొన్ని విధులను రాష్ట్రములకు అప్పగించవచ్చు. అటువంటి పరిస్థితిలో రాష్ట్రాలు వాటిని అంగీకరించాలి. అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఆర్టికల్ 258 తెలుపుతుంది,
ఇప్పుడు ఈ కేంద్రం ఎట్లాంటిదండి, సెంటర్ ఎట్లాంటిదంటే ఒక పెద్దన్న లాంటిది, రాష్ట్రాలు ఏంటంటే ఒక తమ్ముడు లాంటివి అనమాట. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఇంట్లో అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. యాక్చువల్గా కొన్ని పనులు అన్న చేయాలి, కొన్ని పనులు తమ్ముడు చేయాలన్నట్టు ఉంటుంది. అప్పుడప్పుడు అన్న ఏమంటాడు, అరే తమ్ముడు అంటే ఇతనికి చెందిన పని అది, అరే తమ్ముడు వెళ్ళి పని చేసుకొని రారా అంటాడు. అప్పుడు తమ్ముడు జనరల్గా వింటాడు, సరే అన్నయ్య అని చెప్పుకొని చేసుకొని వస్తాడు. అదే చెప్తుంది ఆర్టికల్ 258. కొన్ని సందర్భాల్లో సెంటర్ రాష్ట్రాలకి ఏదైనా షరతులతో కూడన్నా షరతులతో లేకుండా అన్నా ఏదన్నా పని ఇచ్చినప్పుడు ఆ స్టేట్స్ అనేవి అడ్డు చెప్పకుండా కొంచెం చేసేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ రాష్ట్రాలు వాటిని అంగీకరించాలి. వాటి గురించి తెలిపే ఆర్టికల్ 258. ఆర్టికల్ 258. నెక్స్ట్ ఆర్టికల్ 355. ఆల్రెడీ ఇది మనము చూసాం, ఎమర్జెన్సీ చదువుతున్నప్పుడు 355 గురించి చూసాం. ఏంటని, ఆర్టికల్ 355 ప్రకారం ప్రతి రాష్ట్రమునకు విదేశీ దురాక్రమణ నుంచి కాపాడటం, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ఆల్రెడీ మనం చూసాం అప్పుడు ఎమర్జెన్సీ చదువుతున్నప్పుడు. సో ప్రతి రాష్ట్రంని మరి అన్న తమ్ముడిని కాపాడాలి కదా, కాబట్టి సెంటర్ బాధ్యత అనమాట. కాబట్టి ఎప్పుడన్నా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తుంది, సెంటర్ బలగాల్ని మిలిటరీని పంపిస్తుంది. ఆర్టికల్ 355 ప్రకారం ప్రతి రాష్ట్రమును విదేశీ దురాక్రమణ నుంచి కాపాడటం, ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సలీం పారుమంచి సార్, బెస్ట్ బుక్స్ చెప్తా అన్నారు సార్ అన్నారు సలీం గారు మన జహంగీర్ సలీం అంత బ్యాక్ పడిపోయారండి. మీరు బుక్స్ లిస్ట్ చెప్తాను అన్నాను లాంగ్ బ్యాకే చెప్పేశాను కూడా. ఆ బుక్ లిస్ట్ కోసం మీరు ఈ వెబ్సైట్లో చూస్తే మీకు అవైలబుల్ ఉంటుందండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2008 సెప్టెంబర్ 18న అప్పుడులో ఒక ఈవెంట్ జరిగిందండి. ఏంటి అంటే కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో చర్చిల పైన బాగా దాడులు జరిగాయి. అప్పుడు సెంటర్ అనేది తన బలగాలను రాష్ట్రాలకు ఇచ్చింది. ఎందుకు, రాష్ట్రాల్లో ఇటువంటి దాడులు జరుగుతున్నప్పుడు, చర్చిలపై దాడులు జరిగినప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం కేంద్రం ఆ బాధ్యత నిర్వహించుకొని కేంద్రం చూసుకుందనమాట అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఎందుకంటే అది కేంద్రానికి ఉన్న బాధ్యత ఆర్టికల్ 355 ప్రకారం. అది పాయింట్. అంజన్ కుమార్, అదర్ ప్లాట్ఫామ్స్ మీరు స్టార్ట్ చేసాక మాకు ఎలా అప్డేట్ చేస్తారు సార్ అంటే, అదేనండి మనకి ఇంకా లాస్ట్ క్లాస్లో నేను మేబీ సంథింగ్ చూస్తా, టెలిగ్రామా, వాట్సాపా, ఇంకా ఏంటోనా అనేది మనం అప్పుడు చూసుకుందాం. అంటే ఎందుకంటే కొంచెం ప్రాక్టికల్ డెసిషన్స్ కూడా తీసుకోవాలి. ప్రాక్టికల్ డెసిషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఇచ్చానే అనుకోండి, ఇంకా మొబైల్ నెంబర్ ఇది పబ్లిక్ డొమైన్ ఉన్నప్పుడు ప్లస్ చాలా ఛాన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మొబైల్ అంటే మనం రోజుకి 1 or 2 కాల్స్ అయితే కాస్త తీసుకొని కాస్త ఏదైనా అటెండ్ అవ్వగలుగుతాం. జనరల్గా మనం పబ్లిక్ డొమైన్లో మొబైల్ పెట్టినప్పుడు నిరంతరం వస్తూనే ఉన్నాయి అనుకోండి కాల్స్, ఆ ఫోన్లు ఏమవుతాయి, హీట్ ఎక్కి పేలిపోతాయి. నెంబర్ 1. పోనీ అట్లా కాకుండా మనము లిఫ్ట్ చేయలేదు అనుకోండి, లేకపోతే ఏదో ఒకటి కారణం చేత లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ సార్ అసలు కాల్స్ చేయలేకపోరు, సార్ అసలు ఇంత బిజీనా, మళ్ళీ అక్కడ ఇంకా హట్ అవడాలు ఉంటాయి. ఇంత బిజీనా మీరు, లేపచ్చు కదా ఒక్కసారి, ఎంతో ఆశతో కాల్ చేశాను అని మెసేజ్లు వస్తాయి మళ్ళీ. ఇంకా అందుకని ప్రాక్టికల్గా కూడా కొన్ని ఆలోచనలు తీసుకోవాలన్నమాట. అంటే మనకు పక్కా వస్తుందండి. ఇప్పుడు మనము మొబైల్ నెంబర్ ఇచ్చి ఒకవేళ ఇన్ కేసు అది అవ్వలేదు అనుకోండి, చాలా మరి మేబీ హై ఛాన్సెస్ ఉంటాయి కాల్స్ రావడానికి, డెఫినెట్ ప్రాక్టికల్గా ఎత్తడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ హట్ అవడాలు ఒకటి మొదలవుతాయి. ఏంటి సార్ అసలు ఫోన్ ఎత్తడానికి మీకు ఏంటి కష్టం అంటారు మళ్ళీ ఒకరు, ఫోన్ ఎత్తడానికి మీకు ఏం కష్టం అంటే ఇంకేం చెప్పలేమండి. నెక్స్ట్ ఇంకొకరు ఏమంటారంటే, పొద్దున్నుంచి నేను పొద్దున్నే లేవగానే మొదట చేసిన పనే మీకు కాల్ చేయడం సార్, మీరు అసలు గుర్తించలేదు నేను పడిన శ్రమను మీకు కాల్ చేసే దాంట్లో అంటారు. ఇంకా రకరకాల అవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకనే అప్పుడు మనం కొన్ని ప్రాక్టికల్గా తీసుకోవాలి, అన్నీ ఆలోచించుకోవాలి కదా. నెక్స్ట్ ఆర్టికల్ 262, 258 చూసాం మనం, 355 చూసాం, నెక్స్ట్ 262.
బిట్ బ్యాంక్ అంటే ఇంకా చూడాలండి. బిట్ బ్యాంక్ అంటున్నారు సత్య గారు. బిట్ బ్యాంక్ చూడాలండి. యాక్చువల్లీ బిట్ బ్యాంక్లో ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రెజెంట్ డేటా ఎంట్రీ వాళ్ళు లేరండి. సో ఏంటంటే అక్కడ బ్లాక్ వచ్చేసింది. అంటే డేటా ఎంట్రీ వాళ్ళు ఉంటే ఏంటంటే కొంచెం మా డేటా ఎంటర్ చేయడము, అవన్నీ స్లైడ్స్ ప్రిపేర్ చేయడం, అవన్నీ వాళ్ళు చేయడానికి వీలు ఉంటుంది. సో డేటా ఎంట్రీ వాళ్ళు ప్రస్తుతం లేరు కాబట్టి బిట్ బ్యాంక్ కొంచెం నాట్ పాసిబుల్ అండి ప్రస్తుతం. అంటే సిన్స్ అంటే డేటా ఎంట్రీస్ మనం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్కి ఓకే, కానీ వాళ్ళు వరుసగా అన్ని వీడియోస్ అంటే వాళ్ళు డేటా ఎంట్రీస్ అంటే ఛానల్ వాళ్ళ దగ్గర డేటా ఎంట్రీస్ లేరు అవైలబుల్గా. సో నో స్కోప్ అనమాట బిట్ బ్యాంక్. ఆర్టికల్ 262 ఏం తెలుపుతుందంటే అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించి రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలు పరిష్కారానికి పార్లమెంటు చట్టాలను రూపొందించవచ్చు అని తెలిపేది ఆర్టికల్ 262(1). ఇది కూడా మరి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న శాసనపరమైన సంబంధమే కదా. ఆర్టికల్ 262(1) ఏం తెలుపుతుందంటే ఎప్పుడన్నా రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన గొడవలు వస్తే దానికి సంబంధించిన చట్టాలు పార్లమెంట్ రూపొందించవచ్చు అక్కడ కూడా. అది ఆర్టికల్ 262(1) తెలుపుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 262 ఏం తెలుపుతుందంటే మనకి పార్లమెంటరీ చట్టములపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయ సమీక్ష అధికారంతో జోక్యం చేసుకోవడానికి వీలు కాదు అన్నట్టు తెలుపుతుంది. అంటే ఒకవేళ ఈ చట్టాలు చేసింది అనుకోండి పార్లమెంటు ఈ అంతర్రాష్ట్ర నదీ వివాదాలకు సంబంధించి, అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు వాటిని న్యాయ సమీక్ష అన్నట్టు వచ్చి జోక్యం చేసుకోవడం వీలు కాదు అని తెలుపుతుంది 262(2). కానీ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాచురల్ జస్టిస్ అనేది ఎక్కడన్నా ఫెయిల్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ వస్తుంది అనమాట సుప్రీంకోర్టు హైకోర్టు. ఆర్టికల్ 263 ఏం తెలుపుతుందంటే రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారానికి ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయమని చెప్తుంది. స్టేట్కి లేకపోతే స్టేట్కి సెంటర్కి లేకపోతే స్టేట్స్కి సెంటర్స్కి గొడవలు ఉన్నప్పుడు అది సామరస్యంగా డీల్ చేయడం కోసం కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. సహకరించుకునే సమైక్య వ్యవస్థ కోఆపరేటివ్ ఫెడరలిజం కోసం ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపేది ఆర్టికల్ 263. దాని ప్రకారమే 1990లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశాము. ఓకే, ఇది మనకి సెంటర్కి స్టేట్కి ఉన్న లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్. ఇవన్నీ సెంటర్కి స్టేట్కి ఉన్న ఎగ్జిక్యూటివ్. ఆర్థిక సంబంధాలు అంటే మనం మోస్ట్లీ చూసాం. ఆర్థిక సంబంధాలు అంటే ఏముంటాయి మనం ఆల్రెడీ ఎకానమీలో కవర్ చేసుకున్నాం. సెంటర్కి స్టేట్స్కి ఆర్థిక సంబంధాలు అంటే కొన్ని పనులు ఉంటాయి, ట్యాక్స్లు, అవి మొత్తం కేంద్రానికే వెళ్తాయి. కొన్ని పనులు ఉంటాయి, అవి మొత్తం రాష్ట్రాల పనులు. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కాబట్టి జిఎస్టీలో 3 ఉంటాయి: సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సో ఏవేవి ఎవరెవరికి వెళ్తాయి అనేది మనం కొన్ని చూసుకున్నాం. ఆ పాయింట్స్ అన్నీ ఎకానమీలో కవర్ చేసుకుంటే మనకి ఎకానమిక్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుందండి. అంటే ప్రధానంగా జిఎస్టీ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ అంతా జిఎస్టీ మీద ఉంటుంది. ఎకానమీలో ఆ టాపిక్ కవర్ చేయండి సో దట్ ఆ ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే స్టేట్స్కి సెంటర్స్కి మధ్యన కొన్ని కమిటీస్ ఉంటాయి అన్నమాట. ఆ కమిటీస్ ఇంపార్టెంట్. మనం ఒకసారి ఫాస్ట్గా వాటిని చూసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ నుంచి కమిటీస్ వస్తాయండి. కమిటీస్ చేసిన సిఫారసులు అవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్కి. ఆల్రెడీ నేను టెక్స్ట్ ఇచ్చా కాబట్టి కొంచెం ఫాస్ట్గా మనము వెళ్దాం. ఆల్రెడీ టెక్స్ట్ ప్రొవైడ్ చేశాను. సో ఇవన్నీ మనం ఫాస్ట్గా చెప్పుకుంటూ నేను అట్లా వెళ్ళిపోతాం. ఒక 15 మినిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా వినేసేయండి. ఇది 15 మినిట్స్లో కవర్ చేసేయండి. చాలా ఉంటాయి కమిటీస్. మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోదాం. ఓకే, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు బాగా మెరుగుపడాలని చెప్పి సూచనలు చేయమని చెప్పి చాలా సందర్భాల్లో కేంద్రం కానీ లేకపోతే రాష్ట్రాలు కానీ కొన్ని కమిటీలు నియమించుకున్నారు. ఆ కమిటీల గురించి మనం ప్రస్తావించుకుందాం. అందులో ముఖ్యంగా మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ గురించి చూడాలి. ఇది చేసిన సిఫారసులు ఏంటంటే ఆల్రెడీ టెక్స్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ చెప్పుకొని వెళ్తుంటా అండి. సింపుల్ పాయింట్సే. పాలిటీ మనం ఇన్ని క్లాసులు ఇన్ని చూసాం కాబట్టి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అంతా మనకు ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. ఇంక ఇప్పుడు నేను సిఫార్సులు ఏమేమి చేసింది చూద్దాం. రాజ్యాంగ పరిధిలోని రాష్ట్రాలకు మరింత ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. ఇంకా అటానమీ ఇవ్వాలి అని సూచించింది ఫస్ట్ ఏఆర్సీ. సాధారణ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అంటే నార్మల్ సిచ్యువేషన్స్లో కేంద్రము
రాష్ట్ర శాసన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎమర్జెన్సీ ఉందా చెయ్యి, అంతేగాని నార్మల్ పరిస్థితుల్లో చేయొద్దు అని చెప్పింది. అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని పాలనా అంశాలపై కేంద్ర ప్రభుత్వమునకు పరిమితమైన అధికారాలు ఉండవలెను. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, లిమిటెడ్ అధికారాలే ఇవ్వండి, పరిమిత అధికారాలే ఇవ్వండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, మంత్రిమండలి శాసనసభలో మెజారిటీ మద్దతు కోల్పోయిందని గవర్నర్ భావిస్తే వెంటనే శాసనసభను సమావేశపరిచి తేల్చాలన్నమాట. అంటే రద్దు చేసేయకూడదు. అంటే ఒకవేళ గవర్నరు ఒక రాష్ట్రంలో మెజారిటీ లేదు అని భావించాడు అనుకోండి, వెంటనే అతను రద్దు చేసేయకూడదు, సమావేశపరిచి తేల్చాలి. వేయండి అయ్యా కాన్ఫిడెన్స్ మోషన్, విశ్వాస తీర్మానం వేయండి, నిరూపించుకోండి మీ మెజారిటీ అని తేల్చి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి లేకపోతే కంటిన్యూ చేయాలి అని తెలిపింది. ఎందుకంటే ఏమవుతుంది, సెంటర్ ఉంటుంది, స్టేట్స్ ఉంటాయి. సెంటర్ స్టేట్ వేరే వేరే పార్టీస్ అనుకోండి, అక్కడ ఉన్న గవర్నర్కి ఆదేశిస్తారు అక్కడ మెజారిటీ లేదని చెప్పి రద్దు చేసే ప్రభుత్వం అని చెప్పి, ఆ మిస్యూజ్లు అవుతున్నాయని చెప్పి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రాజ్మన్నార్ కమిటీ 1969. ఫస్ట్ది మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అండి, సెకండ్ది రాజ్మన్నార్ కమిటీ. కమిటీ పేర్లు గుర్తుపెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. మేబీ మీకు హై ఛాన్సే ఉంటుంది ఎగ్జామ్స్లో అడగడానికి. ఈ అడ్మినిస్ట్రేటివ్కి మొరార్జీ దేశాయ్ అండి. ఈ ఏఆర్సీకి హెడ్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. మనకి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్కి హెడ్ ఎవరు చేశారు అంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ మనకి రాజ్మన్నార్ కమిటీ 1969. ఈయన మెద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అనమాట, పివి రాజ్మన్నార్. సో తమిళనాడు ప్రభుత్వం ఈ కమిటీని వేసింది, కరుణానిధి ప్రభుత్వం 1969లో. ఈ కమిటీ 1971లో తమ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరందరూ ఈ అవసరం లేదులేండి, సభ్యులు లక్ష్మణ్ స్వామి మొదలయ్యారు, పివిపి చంద్రారెడ్డి. సిఫార్సులు ఇంపార్టెంట్ చూసుకోండి. గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే రాష్ట్ర మంత్రి మండలి అధికారంలో ఉంటుంది అనే అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కదా, అందుకనే కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట ఈ సిఫార్సులన్నీ. గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే రాష్ట్ర మంత్రి మండలి అధికారంలో ఉంటుంది అనే అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 263 నిబంధన ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి. 1990లో ఏర్పాటు చేశారు, అప్పటికి ఇంకా ఏర్పాటు అవ్వలేదు కాబట్టి సూచించడం జరిగింది. అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి, ఆల్ ఇండియా సర్వీసెస్ను రద్దు చేయాలి. అవశిష్ట అధికారాలను రాష్ట్రానికి ఇవ్వాలి, రెసిడ్యూరీ లిస్ట్ని స్టేట్స్కి ఇవ్వాలి. రాజ్యసభలో రాష్ట్రములకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉన్నాయి, కొన్నిటికి ఎక్కువ ఉన్నాయి, సమానంగా ఇవ్వండి ప్రాతినిధ్యం అని సూచించింది ఈ కమిటీ, రాజ్మన్నార్ కమిటీ. రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నియమించే విషయంలో రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని రద్దు చేయాలి. ఇది ఎందుకు కేంద్రం తనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటుంది అని చెప్పి ఇది రద్దు చేయమని చెప్పింది. నెక్స్ట్, ఆనందపూర్ సాహెబ్ రిజల్యూషన్ 1973. పంజాబ్లోని ఆనందపూర్ సాహెబ్ పట్టణంలో అఖిల భారత అకాలీదళ్ అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన తీర్మానం అన్నమాట ఇది. సో అకాలీదళ్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనంకు ఒక తీర్మానంను ప్రకటించింది. సిఫార్సులు ఏంటంటే చండీగఢ్ పూర్తిగా పంజాబ్కే కేటాయించాలి. పంజాబ్ హర్యానాకి ఉమ్మడిగా ఉంది, సో పూర్తిగా పంజాబ్కి కేటాయించాలి. గవర్నర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. మాజీ సైనికులకు పునరావాస సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పంజాబ్లో మ్యాక్సిమం సైనికులు ఉంటారు, చాలామంది పంజాబ్ నుంచి ఉంటారు, సో వాళ్ళకి పునరావాసాలు అవన్నీ కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని, ధూమపానాన్ని నిషేధించాలి. పంజాబ్లో డ్రగ్స్ వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. ఉడతా పంజాబ్ అనే సినిమా మీకు ఉంటుంది, చూడండి, బాగానే ఉంటుంది. భారతదేశం నిజమైన సమైక్యగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వంకు కేవలం దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, తపాలా, కరెన్సీ మొదలైన వాటిపైన అధికారాలు ఉంచుకొని మిగతావన్నీ రాష్ట్రాలకు ఇచ్చేయండి అని చెప్పి ఈ ఆనందపూర్ సాహెబ్ తీర్మానంలో వాళ్ళు కోరడం జరిగింది. నెక్స్ట్, సర్కారియా కమిషన్ 1983. ఇందిరా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందిరా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాలు అధ్యయనానికి 1983 జూన్ 9న జస్టిస్ రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. సభ్యులు ఎస్ఆర్సేను, బి శివరామన్. ఈ కమిషన్ కార్యదర్శిగా ఆర్ఎం సుబ్రహ్మణ్యం వ్యవహరించారు. సిఫారసులు ఇంపార్టెంట్. 1987లో ఇది అంటే ఏంటి, ఇక్కడ సర్కారియా కమిషన్ తన సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినది.
సర్కారియా కమిషన్ ఇందిరా ప్రభుత్వం నియమించింది, కానీ కమిషన్ తన సిఫారసులను రాజీవ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు 1984లో చనిపోవడం వలన అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఉండడం వల్ల రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది కమిటీ రికమెండేషన్. నెక్స్ట్ గమనిక ఏంటంటే సర్కారియా కమిషన్ను ఇందిరా ప్రభుత్వం ఓకే సిఫార్సులు చేసింది ఏంటి అంటే బలమైన కేంద్రం ప్రభుత్వం ఉండాలి. ఆబ్వియస్లీ మనం చెప్పచ్చు, ఏం చెప్తుంది సర్కారియా, కేంద్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి కేంద్రానికి మొగ్గు చూపుతుంది అనమాట. బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలంట. గవర్నర్ నియామకంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. ఇది బాగానే ఉంది, ఇది మనం ఇప్పటికీ ఇది వాడుతుంటాం, ఇది అమల్లో ఉంది ఇప్పటికి. ఇది పార్లమెంట్ అనుమతి లేనిదే 356 నిబంధన ప్రకారం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించరాదు. సర్కారియా కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమించినప్పటికీ కొంచెం చాలా మంచి సిఫార్సులే చేస్తాడండి. ఎందుకంటే ఆర్టికల్ 356 మిస్యూజ్ అవుతుంది ప్రెసిడెంట్ రాష్ట్రపతి పాలన. అందుకనే రాష్ట్రపతి పాలన విధించేటప్పుడు పార్లమెంట్ అనుమతికి తప్పనిసరి అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 263 నిబంధన ప్రకారం ఒక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయండి అని సూచించాడు. ఈయన సూచన మేరకు అది ఏర్పాటు అయింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 1990లో. ఈయన 1987లో సమర్పించడం జరిగింది రికమెండేషన్స్. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులను మరింత బలోపేతం చేయాలి. రాజ్మన్నర్ కమిటీ అఖిల భారత సర్వీసులను రద్దు చేయండి అని చెప్పింది. సర్కారియా కమిటీ అఖిల భారత సర్వీసులను మరింత బలోపేతం చేయండి అని చెప్పింది. వీరిపై రాష్ట్ర ప్రభుత్వాలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని రద్దు చేయండి అని చెప్పింది అనమాట సర్కారియా. నెక్స్ట్ పూంచీ కమిషన్ 2007. యూపీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి ఒక నూతన కమిషన్ను 2007 ఏప్రిల్లో నియమించింది. ఈ కమిషన్ తన నివేదికను ఏప్రిల్ 2010లో సమర్పించింది. కమిటీ చైర్మన్ ఎవరు? మదన్ మోహన్ పూంచీ. ఈయన ఎవరు? సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి. అందుకని దీన్ని పూంచీ కమిషన్ అంటాం. సభ్యులు వినోద్ కుమార్ దుగ్గల్, వీరేంద్ర సింగ్, మాధవ్ మీనన్, అమరేష్ బాగ్చి. సిఫారసులు: గవర్నర్ పాలన రాష్ట్రం మొత్తం కాకుండా సమస్యాత్మక జిల్లాను మాత్రమే లేదా జిల్లాల్లోని భాగాలను మాత్రమే గవర్నర్ పాలన క్రిందకు తేవాలి. అలాగే 3 నెలలకు మించకూడదు. అంటే గవర్నర్ పాలన ప్రెసిడెంట్ రూల్ అట్లాగన్నా ఒకటి. సో ఈ గవర్నర్ పాలన అనేది రాష్ట్రం మొత్తం విధించకండి, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మాత్రమే విధించండి అని చెప్పాడు మన పూంచి. ఎందుకంటే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఉన్నా పెట్టేస్తున్నారు గవర్నర్ పాలన. ఎందుకు అవసరం లేదు, ఆ ప్రాంతం వరకు పెట్టుకుంటే సరిపోద్ది, ఆ జిల్లా వరకు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు. నెక్స్ట్ మత కల్లోల సమయంలో అంటే కమ్యూనల్ రైట్స్ అప్పుడు రాష్ట్రాలలో కేంద్ర బలగాలను దింపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడకూడదు. అంటే మరి అక్కడ ఇంపార్టెంట్ మత కల్లోలు జరుగుతున్నాయి, మరి దాన్ని అదుపు చేయాలంటే స్టేట్ పోలీస్ అంత ఎక్విప్గా ఉండరు, ఖచ్చితంగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సులు దిగాలన్నమాట, సిఆర్పిఎఫ్ అవన్నీ దిగాలి. అందుకనే మత కల్లోల సమయంలో రాష్ట్రాలలో కేంద్ర బలగాలను దింపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడకూడదు. గవర్నర్లను యూనివర్సిటీ ఛాన్సలర్గా వ్యవహరించే సాంప్రదాయాన్ని మానివేయాలి అని చెప్పడం జరిగింది. అనవసరంగా కొంతమంది అవినీతికి పాల్పడడానికి స్కోప్ ఉంది కాబట్టి ఎందుకు ఇది అసలు ఈ సాంప్రదాయం, తీసేయండి ఆ సాంప్రదాయాన్ని పూంచీ కమిషన్ చెప్పారు. గవర్నర్లను రాజకీయ ఫుట్బాల్ లాగా వ్యవహరించకుండా 5 సంవత్సరాలు పదవిలో ఉండాలి. మన పూంచీ గారు మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఏమో, తను యవ్వనంగా ఉన్నప్పుడు ఫుట్బాల్తో పోల్చాడు పాపం గవర్నర్ని. రాజకీయ ఫుట్బాల్ లాగా వ్యవహరించకుండా అనమాట, అంటే సెంటర్ ఎత్తు అంతే అక్కడ వచ్చి ఇక్కడ పడతాడు అనమాట అట్లా. సో గవర్నర్లను రాజకీయ ఫుట్బాల్లా వ్యవహరించకుండా 5 సంవత్సరాలు పదవిలో ఉండాలి. గవర్నర్లను తొలగించాలంటే రాష్ట్ర శాసనసభ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించేలా సవరణలు చేయాలి. ఇప్పుడు గవర్నర్ని తొలగించాలంటే ఏంటి నార్మల్గా రూల్? ప్రెసిడెంట్ ఒక సైన్ పెడతాడు, గవర్నర్ ఈజ్ డిస్మిస్డ్, ప్రెసిడెంట్ సైన్, గవర్నర్ ఇంకా సర్దాబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలన్నమాట. అది రాజ్యాంగబద్ధ, అతను అధిపతి ఒక రాష్ట్రానికి, మరి అట్లాంటి అతనికి ఇంత సింపుల్గా, మరి అందుకనే ఫుట్బాల్ అన్నాడు పూంచి. అందుకనే గవర్నర్ తొలగించాలంటే మరీ అంత సింపుల్గా చేయకండి, కొంచెం కష్టంగా పెట్టండి. ఒక మహోభియోగ తీర్మానం ఏ విధంగా అయితే మనము ప్రెసిడెంట్ని తొలగించాలంటే కష్టమైన పద్ధతి పెట్టామో, గవర్నర్ని తొలగించాలన్నా రాష్ట్రంలో అటువంటి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ని, అభిశంసన తీర్మానం అట్లా పెట్టండి అన్నట్టు కోరాడు మన పూంచి.
సో ఇది పూంచి కమిషన్. సో ఇవన్నీ మెయిన్ కమిషన్స్ ఏంటంటే ఇది సర్కారియా, పూంచి, ఇవి మెయిన్ మనకి కమిషన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇందులో కూడా అడుగుతున్నాడు మనకి అదేంటది అంటే అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలి, ఆల్ ఇండియా సర్వీసెస్ని రద్దు చేయాలి అని సూచించిన కమిటీ ఏది అనేది అడిగాడు ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో. ఆల్ ఇండియా సర్వీసెస్ని రద్దు చేయాలి అని కోరిన కమిటీ ఏది అంటే రాజమన్నార్ కమిటీ. ఒక ఎగ్జామ్లో రాజమన్నార్ కమిటీ ఏ రాష్ట్రము ఏర్పాటు చేసింది అన్నట్టు, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాజమన్నార్ కమిటీ. ఈ విధంగా మనకి ప్రశ్నలు ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఆల్ ఇండియా సర్వీసెస్కి చూసుకున్నట్లయితే మనకి 1947కి ఇండియన్ సివిల్ సర్వీస్ అని ఉండేది అప్పటి వరకు బ్రిటిషర్స్ టైంలో. 1947 ఇండియన్ సివిల్ సర్వీస్ని రీప్లేస్ అయింది ఐఏఎస్తో. నెక్స్ట్ మనకి ఇండియన్ పోలీస్ అని ఉంది అప్పటి వరకు, దాన్ని ఐపీఎస్గా రీప్లేస్ చేయడం జరిగింది. ప్లస్ మనకి ఐఎఫ్ఎస్ ఏ సంవత్సరంలో క్రియేట్ అయింది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏ సంవత్సరంలో క్రియేట్ అయింది. మనకు మొత్తం ఎన్నండి అఖిల భారత సర్వీస్లో మొత్తం ఎన్ని? 3. ఏంటేంటవి? అడ్మినిస్ట్రేషన్, పోలీసు, ఫారిన్ కాదు ఫారెస్ట్ అండి, ఫారిన్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అంటే ఇక్కడ. ఈ ఐఎఫ్ఎస్ స్టార్టింగ్లోనే లేదు మనకి 1966 అండి, 1966లో ఐఎఫ్ఎస్ని ఏర్పాటు చేశారు ఒక ఆల్ ఇండియా సర్వీస్ లాగా, ఒక 3వ ఆల్ ఇండియా సర్వీస్ లాగా క్రియేట్ చేశారు. క్రియేట్ చేసుకోవచ్చా సార్ అట్లా కొత్త ఆల్ ఇండియా సర్వీసులు అంటే? ఎస్, అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. దాని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 న్యూ ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేసుకోవచ్చు అని తెలుపుతుంది. దానికి రాజ్యసభ ఒక తీర్మానం పెట్టాలి, పాస్ చేయాలి రాజ్యసభ, ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ మనకి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అని ఒక సర్వీస్ని క్రియేట్ చేయండి, ఇండియన్ మెడికల్ సర్వీస్ అని ఒక సర్వీస్ని క్రియేట్ చేయండి, అట్లా చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ని క్రియేట్ చేయండి, అట్లా నెంబర్ ఆఫ్ డిమాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అవి లేవు, క్రియేట్ చేయను డిమాండ్స్. ఓకే, ఐఈఎస్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు శ్రీరామ్ గారు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అండి ఐఈఎస్ అంటే. సో ఇవి మనకి పాయింట్స్ రిగార్డింగ్ సెంటర్కి, స్టేట్కి. సో ఒకసారి అయితే మనము బ్రీఫ్ చేసుకుందాం. ఇందులో మీరు ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్లు ఏంటంటే ఆ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ అట్లాంటితో చూసుకోండి. షెడ్యూల్ 7 చూసుకోండి, కేంద్ర జాబితాలు ఎన్ని, రాష్ట్ర జాబితాలు ఎన్ని, ఉమ్మడి జాబితా ఎన్ని, కంకరెంట్ లిస్ట్ ఏ దేశం నుంచి గ్రహించాము, అవశిష్ట లిస్ట్ మనం ఏ దేశం నుంచి గ్రహించాము, ఆ పాయింట్స్ చూసుకోండి. 3 ఈ కమిటీస్ ఇచ్చిన సూచనలు చూసుకోండి, కమిటీస్ గురించి కూడా చూసుకోవాలి. కమిటీస్, ఈ కమిటీ డేట్స్ గుర్తుపెట్టుకోండి, కమిటీ చైర్మన్ గుర్తుపెట్టుకోండి, కమిటీ ఇచ్చిన సిఫారసులు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనమైతే ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం. దాంతో మనకి ఈ టాపిక్ అడ్జర్న్ చేయొచ్చు. ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. మన భారతదేశం సమైక్య వ్యవస్థ అనుకున్నాము. సమైక్య వ్యవస్థ అంటే రాష్ట్రాలు ఉంటాయి, కేంద్రం ఉంటుంది. రాష్ట్రాలకి వారి యొక్క అధికారాల్లో కొంత ప్రతిపత్తి ఉంటుంది అన్నమాట, స్వయం ప్రతిపత్తి. సాధారణ సందర్భాల్లో రాష్ట్రాలు వాటి ప్రతిపత్తిని ఉపయోగించుకొని అధికారాలు చెలాయిస్తూ ఉంటుంటే దాన్నే మనం సమైక్య వ్యవస్థ అంటాము. కాకపోతే చాలా సందర్భాల్లో మన రాష్ట్రాల యొక్క అధికారాలని కేంద్రం అందిపుచ్చుకుంటుంది. అందుకని మనం పూర్తి సమైక్య అని చెప్పుకోలేము, క్వాసై ఫెడరల్ అంటాం. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనకి పార్ట్ 9 కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన శాసనపరమైన సంబంధాల గురించి ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 256 to 263 పరిపాలన సంబంధించిన అంశాల గురించి ప్రస్తావిస్తుంది. పార్ట్ 12 వచ్చేసరికి మనకి ఆర్టికల్ 264 to ఆర్టికల్ 300A గురించి ఉంటుంది. పార్ట్ 12 మనకి ఆర్థిక పరమైన సంబంధాల గురించి ప్రస్తావిస్తుంటాయి. లెజిస్లేటివ్ రిలేషన్స్ పార్ట్ 11 ఆర్టికల్ 245 to 255.
కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా అని ఉంటాయి. కేంద్ర జాబితా పైన కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది, రాష్ట్ర జాబితా పైన రాష్ట్రం మాత్రమే, ఉమ్మడి పైన రెండూ చేయగలుగుతుంది. రెండూ చేసినప్పుడు ఏదన్నా వీటి మధ్యన విరుద్ధం వస్తే రాష్ట్ర జాబితా అది క్యాన్సిల్ అవుతుంది, కేంద్రాందే వర్తిస్తుంది అనమాట. ఇది తెలిపే ఆర్టికల్ 246. కేంద్ర జాబితాలో ముందు ఒరిజినల్గా అయితే మనకి 97 ఉండేవి, ఇప్పుడు ప్రెసెంట్ 100 ఉన్నాయి అన్నమాట. స్టేట్ లిస్ట్లో ఒరిజినల్గా 66, ఇప్పుడు 61 ఉన్నాయి. పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో ఎప్పుడెప్పుడు చట్టాలు చేయగలుగుతుంది? నార్మల్గా అయితే స్టేట్ లిస్ట్లో స్టేట్ మాత్రమే చేయగలుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ స్టేట్ లిస్ట్ పైన ఉన్న అంశం పైన కూడా చట్టాలు చేయగలుగుతుంది. ఎప్పుడెప్పుడు అంటే ఫస్ట్ది స్టేట్ లిస్ట్లో ఉన్న పలానా అంశం పైన పార్లమెంట్ చట్టం చేయమని రాజ్యసభ కోరింది అనుకోండి, స్పెషల్ మెజారిటీతో ఒక తీర్మానం పాస్ చేసి, అప్పుడు పార్లమెంట్ చట్టం చేయగలుగుతుంది ఆ అంశం పైన. ఇది తెలిపే ఆర్టికల్ 249. ఒకవేళ కనుక నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పార్లమెంటు స్టేట్ లిస్ట్ పైన చట్టం చేయగలుగుతుంది. అయితే ఎమర్జెన్సీ ఎండ్ అయిన 6 monthsకి ఈ పార్లమెంట్ చేసిన చట్టం రద్దు అవుతుంది. ఇది తెలిపేది ఆర్టికల్ 250. ఆర్టికల్ 251 ఏం తెలుపుతుందంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు స్టేట్ లిస్ట్ పైన చట్టం చేయొచ్చు, అప్పుడు రాష్ట్రాలు కూడా చేయొచ్చు. అంటే కేంద్రం చేయొచ్చు, రాష్ట్రాలు కూడా చేయొచ్చు. ఒకవేళ రెండూ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యన విరుద్ధం వస్తే కేంద్ర చేసిన చట్టమే చెల్లుతుంది అని తెలిపేది ఆర్టికల్ 251. ఆర్టికల్ 252 ఏంటంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కోరే అనుకోండి పార్లమెంట్కి స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం పైన చట్టాలు మీరు చేయండి అని చెప్పి, అప్పుడు పార్లమెంట్ చేయగలుగుతుంది. ఆ విధంగా చాలా చట్టాలు అయితే పార్లమెంట్ చేసింది. 253 ఏం తెలుపుతుందంటే ఏదన్నా ఒక ఫారిన్ దేశంతో కేంద్రం కొన్ని ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాల అమలు కోసం ఏదన్నా ఒక రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన చట్టం చేయవలసి ఉంటే ఆ సందర్భంలో కూడా చేయవచ్చును. ఆర్టికల్ 356 ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన కేంద్రం చట్టం చేయగలుగుతుంది. ఇవి కేంద్ర జాబితాలోని ముఖ్య అంశాలు. ఇవి ఉమ్మడి జాబితా చూసుకున్నట్లయితే ఒరిజినల్గా 47 ఉన్నాయి, దాంట్లో 5 కలిపేమో ప్రస్తుతం 52 ఉన్నాయి. దీనిపైన పార్లమెంట్ చేయగలుగుతుంది, రాష్ట్రాలు చేయగలుగుతాయి చట్టాలు. రెసిడ్యూరీ లిస్ట్ మనకు ఆర్టికల్ 248 తెలుపుతుంది. ఇది కెనడా నుంచి మనం గ్రహించాము రెసిడ్యూరీ లిస్ట్ని. రెసిడ్యూరీ లిస్ట్ పైన అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. కంకరెంట్ లిస్ట్ని ఆస్ట్రేలియా నుంచి గ్రహించాం. కంకరెంట్ అంటే ఉమ్మడి జాబితా, రెసిడ్యూరీ అంటే అవశిష్ట అధికారాలు. సో మనకి లిస్ట్ అనేది రెసిడ్యూరీ లిస్ట్లో చెందుతుందా కాదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. రెసిడ్యూరీ లిస్ట్ స్టేట్స్కి ఉంటుంది పవర్, ఎక్కడ? అమెరికా, ఆస్ట్రేలియా. సెంటర్కి ఉంటుంది ఎక్కడ? కెనడాలో. సో మనం కెనడా నుంచి గ్రహించాం. ఈ రెసిడ్యూరీ లిస్ట్ అనేది 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లోనే ప్రస్తావన ఉంది. అప్పట్లో ఆ చట్టం ప్రకారం ఈ రెసిడ్యూరీ లిస్ట్ పైన అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. సెంటర్ స్టేట్స్కి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అంటాం దీన్నే, కార్యనిర్వాహక అధికారాలు. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్స్ ఆర్టికల్ 256 to 263, ఆర్టికల్ 256 ఇవన్నీ మనము టెక్స్ట్ రూపంలో చూసుకున్నాము. సో ఇవి స్టేట్ జాబితా అంటే రాష్ట్ర జాబితాలోని ముఖ్య అంశాలు ఇవి, అవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఉమ్మడి జాబితాలోని ముఖ్య అంశాలు. తర్వాత ఆర్టికల్ 256 అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే ఏం తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలు చెలాయించేటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారాలకు అడ్డంకిగా ఉండకూడదు. నెక్స్ట్ కేంద్రం కొన్ని విధులను విధానాలను నిర్వహించడంలో రాష్ట్రములకు ఎటువంటి అడ్డంకులు కలిగించరాదని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వవచ్చు. నేను వెళ్ళే రహదారి నా దారులు అడ్డుపడకు అని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వచ్చు అనమాట. అదే ఆర్టికల్ 257. సో రైల్వేలో, ఆకాశవాణి, దూరదర్శన్, ప్రభుత్వ సంస్థలు, జాతీయ భద్రత ఎట్సెట్రా. 258 ఏం తెలుపుతుంది? రాష్ట్రాలని ఏదైనా కోరింది అనుకోండి కొన్ని పనులను చేయమని సెంటర్, ఆ పరిస్థితిలో రాష్ట్రాలు వాటిని అంగీకరించాలి. 350 ఏం తెలుపుతుంది? రాష్ట్రంలో ప్రాబ్లం ఉందనుకోండి, విదేశీ దురాక్రమణ అట్లాంటివి ఉన్నాయి, దాని నుంచి కాపాడే బాధ్యత సెంటర్కి ఉంది. అట్లాంటప్పుడు సెంటర్ పారామిలిటరీ ఫోర్స్ని దింపుద్ది అనమాట రాష్ట్రంలో. సో ఇందులో ప్రకారమే 2008 సెప్టెంబర్ 18 355 ప్రకారమే కేంద్రం ఆదుకున్నాయి రాష్ట్రాలని. కర్ణాటక, ఒరిస్సా అక్కడ చర్చ్లో గొడవలు జరిగినాయి అనమాట, దాడులు జరిగాయి. 268 ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో 263 ఏంది అంటే మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయండి. సెంటర్కి స్టేట్స్కి మధ్యన రిలేషన్స్ బాగుండడం కోసం, రాష్ట్రాల మధ్యన ఉన్న రిలేషన్స్ కూడా బాగుండడం కోసం ఒక అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయండి అని చెప్పారు. దానికి అనుగుణంగా సర్కారియా కమిషన్ కూడా దీన్ని ఏర్పాటు చేయమని 1987లో సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుకు అనుగుణంగా 1990లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక అంటే ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటే అవన్నీ మనము అక్కడ చూసుకున్నాం. ఎకానమీ, జిఎస్టీ, ఆ పాయింట్స్. నెక్స్ట్ సంస్కరణల గురించి అంటే కమిటీస్ గురించి.
ఏఆర్సీ, మొదటి ఏఆర్సీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటాం, మొరార్జీ దేశాయ్ అనమాట దీనికి అధ్యక్షుడు. సో ఈ కమిటీలో అన్నింటిలో ఏంది అంటే మీరు ఈ కమిటీని ఎవరు నియమించారు, ఏ ఇయర్లో నియమించారు, కమిటీ ఇచ్చిన సూచనలు ఏంటి, ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేయండి. సో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలు అవన్నీ నోట్ చేసుకోండి. ఎట్లా టెక్స్ట్ ఉంది కాబట్టి అవి ఎక్కడైనా నోట్ చేసుకొని క్లారిటీ తెచ్చుకోండి. ప్లస్ రాజమన్నరన్ గానే మీకు గుర్తుకు రావాల్సింది తమిళనాడు గవర్నమెంట్ 1969 ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ 1971 సబ్మిట్ చేసింది రిపోర్ట్. సభ్యులు వీరు, సిఫార్సులు చేసింది అవన్నీ మనం చూసుకున్నాం. సో వీటిని కూడా ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఇంపార్టెంట్ అండి, ఇది థియరటికల్గా ఉంది కదా, ఎందుకు ఈ సిఫార్సులు అని తీసుకోకండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు వీటిపైన ప్రశ్నలు. ఆనందపూర్ సాహెబ్ తీర్మానం 1973, ఇది పంజాబ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, అకాలీదళ్ ప్రభుత్వం, అకాలీదళ్ పార్టీ. వీళ్ళ తీర్మానం ప్రకారంగా కూడా కొన్ని పాయింట్స్ వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే సిఫార్సులు అనమాట, రికమెండేషన్స్. నెక్స్ట్ సర్కారియా కమిషన్ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కాకపోతే రిపోర్ట్ ఏమో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. సభ్యులేమో వీరు. ఈయన ఇచ్చిన సూచనలు కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఈయన తర్వాత వచ్చిన కమిషన్ పూంచి కమిషన్. ఈయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనమాట. ఈయన సభ్యులు ఎవరంటే వీళ్ళందరూ సభ్యులు. కమిటీని 2007లో నియమిస్తే కమిటీ ఏప్రిల్ 2010లో సమర్పించింది. అప్పటి వరకు ఈయన ఫుట్బాల్ ఆడుకున్నాడు పూంచి. సో అట్లా గుర్తుపెట్టుకోండి, పూంచి ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2007లో ఈయనని కమిటీని ఏర్పాటు చేస్తే 3 ఏళ్ళు ఫుట్బాల్ ఆడుకొని ఏప్రిల్ 2010లో రిపోర్ట్ ఇచ్చాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు 3 పాయింట్లు వస్తాయి. కమిటీని ఏర్పాటు చేసింది 7, సబ్మిట్ చేసింది 10. ఫుట్బాల్ లాగా గవర్నర్ని డిస్మిస్లు చేయకండి, సెంటర్ అట్లా ట్రీట్ చేయకండి అని చెప్పాడు. అట్లాగా రిలేట్ చేసుకోండి, ఓన్గా తయారు చేసుకోండి. కోడ్స్ ఎప్పుడు ఒకరు చెప్పకూడదు అనమాట, ఎందుకంటే అవి ఓన్గా రావాలి. మన సొంత బ్రెయిన్ ఆలోచిస్తే అవి ఆ బ్రెయిన్కి కనెక్ట్ అవుతాయి కోడ్స్ విషయానికి. ఇది పూంచి కమిషన్. నెక్స్ట్ మనకి పూంచి కమిషన్ చేసిన సిఫార్సులు కూడా మనం చూసుకున్నాం, అవి ఒకసారి నోట్ చేసుకోండి. ఆల్ ఇండియా సర్వీస్ గురించి కూడా అనుకున్నాం. 47లో పేర్లని మార్చారు, 66లో కొత్త సర్వీస్ని ఏర్పాటు చేశారు. కొత్త సర్వీస్ ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 312 రాజ్యసభ ఒక తీర్మానాన్ని పాస్ చేయాలన్నమాట, కొత్త సర్వీస్ని ఏర్పాటు చేయండి అని. ఆ తీర్మానం ప్రకారం కొత్త సర్వీస్ని అయితే ఏర్పాటు చేయవచ్చును. దీంతో మనకి టుడేస్ పాలిటీ క్లాస్ అయితే అయిందండి. ఈ టాపిక్స్కి సంబంధించి మీకు ఏ స్టాండర్డ్ బుక్లో చూసుకున్నా ఉంటుంది, కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు అని. ఆ టాపిక్ మీరు చదివేసేయండి మీకున్న స్టాండర్డ్ బుక్స్లో, సో దట్ మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఈ టాపిక్ పైన. మళ్ళీ మనము రేపు షార్ప్గా 10 o'clock టు యాజ్ యూజువల్ 11:30 మన స్కెడ్యూల్ ప్రకారం, రేపు నార్మల్ స్కెడ్యూలే ఉంటుంది. ఎకానమీలో కలుసుకుందాం. ఎకానమీలో మనం ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం యాజ్ యూజువల్ సాయంత్రం 5 to 6:30 PM మనము హిస్టరీ, రేపు హిస్టరీలో మొఘల్స్ ఉన్నది కదా, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మొఘల్స్ అనేది కవర్ చేసుకుందాము. అదండి రేపటి స్కెడ్యూల్ అయితే అది. కాబట్టి మళ్ళీ మనము షార్ప్గా మార్నింగ్ 10 o'clockకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. అమర్నాథ్ రెడ్డి గారు టుమారో స్కెడ్యూల్ అంటున్నారు, ఇదే టుమారో స్కెడ్యూల్. సో మళ్ళీ మనం రేపు 10 o'clockకి షార్ప్గా కలుసుకుందాం. నెక్స్ట్ పాలిటీ క్లాస్ అంటే ఎల్లుండి ఉంటుందండి శేఖర్ గారు. నెక్స్ట్ పాలిటీ క్లాస్ అగైన్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము రేపు మార్నింగ్ 10కి షార్ప్గా కలుసుకుందాం.